ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ సత్సంగ్ మరియు ధ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అస్తవ్యస్త జీవితంలో శాంతి కోసం అన్వేషణ. సమస్త సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశి జీవితం, మనుగడ, అవి జీవితంలో చేసేటటువంటి ప్రయాణం, అదేవిధంగా పోరాటం, ఆరాటాలు, ఇవన్నీ చేస్తూ జీవితాన్ని ఒక సవ్యమైన దిశలో తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క జీవి కూడా. ఈ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి జీవి ఒక అన్వేషణ చేస్తుంది. ఏంటా అన్వేషణ అంటే, ఒకటి ఆహారం కోసం అన్వేషణ, రెండు బ్రతకడం కోసం అన్వేషణ, మూడవది ఉండడం కోసం అన్వేషణ, తర్వాత స్థిరపడడానికి చేసేటటువంటి అన్వేషణ, అండ్ అదేవిధంగా జీవిత వికాసం చేసుకోవడానికి చేసేటటువంటి అన్వేషణ. ఇది అమీబా నుండి ఆధునిక మానవుడి వరకు, అంటే సూక్ష్మజీవుల నుండి అనేక రకాల జీవరాశుల నుంచి ఈ ప్రయాణం మొదలవుతే మానవ జీవితం వరకు కూడా ఈ మూడు జరుగుతాయి. అందుకే ప్రకృతి యొక్క నియమం ఏంటి, లాస్ ఆఫ్ నేచర్ ఏంటి, ప్రకృతి సిద్ధాంతాలు ఏంటి అంటే రెండు చాలా పటిష్టంగా మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అంటే అస్తిత్వం కోసం పోరాటం, అండ్ రెండవది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే మనిషి జీవన మనుగడ సాగించుకోవడానికి తను చేసేటటువంటి ప్రయాణం. అంటే ఎలాంటి పరిస్థితులలో తను ఫిట్ అవుతాడు, ఎలాంటి పరిస్థితులకు తను అలవాటు పడతాడు, తర్వాత ఎలాంటి సిట్యుయేషన్స్లో తను సుఖంగా ఆనందంగా జీవిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో తను ఉంటే ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితం అనే తనకు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క మనిషి దానికోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఈ అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో కూడా రకరకాల ఒడిదుడుకులు వస్తాయి, ఆరాటాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, పరిగెత్తడాలు ఉంటాయి, అండ్ జీవిత విధానం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది చాలామంది జీవితాల్లో. అయితే ఈ సమస్త సృష్టిలో ఇతర జీవరాశులకి మనిషికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అని మనం చూస్తే, ఇతర జీవరాశులు అంటే సూక్ష్మజీవులు కానీ, భూమి లోపల ఉండే జీవరాశులు కానీ, ఆకాశంలో ఎగిరేవి కానీ, భూమిపైన నడిచేవి కానీ, అడవుల్లో ఉండేవి, మనుషులతో కలిసి సాంగత్యం చేసేటటువంటి జీవులు, ఇవన్నీ కూడా చాలా ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. చాలా సహజంగా, సరళంగా, ప్రకృతి సిద్ధంగా వాటి స్వభావంతో అవి జీవిస్తాయి. ఈ స్వభావంతో జీవిస్తున్నటువంటి క్రమంలో ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి జీవిస్తుంది. అది ఆహారం కోసం కావచ్చు, లేకపోతే అవసరం కోసం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కూడా. సో జీవితం అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించేటటువంటి జీవిత విధానం. సో ఈ ఎన్విరాన్మెంటల్ థియరీస్ ప్రకారం ఏంటి అంటే, ఈ మనకి అట్మాస్ఫియర్ స్టడీస్ మనకి ఏం చెప్తాయి, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మనకి ఏం చెప్తుంది, జీవితం తర్వాత జీవితం యొక్క అన్వేషణ ఎలా సాగుతుంది అంటే, ఇప్పుడు ఫుడ్ చైన్ అనేది ఒకటి ఉంటుంది, ఆహార గోల్స్ అంటారు దాన్ని. ఎకలాజికల్ థియరీస్లో దీని గురించి చెప్తారు. అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆహారం కోసం ఆధారపడి ఎలా జీవిస్తుంది. చిన్న జీవులను పెద్ద జీవులు, పెద్ద జీవులను ఇంకా పెద్ద జీవులు, ఇవి తింటూ ఒక పారాసైట్స్ లాగా, పరాన్న జీవుల్లాగా
ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడి ఎలా జీవిస్తుంది అనేది మనకి సైంటిఫిక్గా మనకు కొన్ని థీరీస్ ఉన్నాయి. అది ఎవల్యూషన్ థీరీస్ కావచ్చు, ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం కావచ్చు, మనకి రకరకాల ఎన్విరాన్మెంటలిస్ట్ థీరీస్ ప్రకారం కూడా ఈ అన్వేషణ అనేది సాగుతోంది. అండ్ తర్వాత ప్రతి జీవి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి క్షణక్షణం ఒక సంఘర్షణ చేస్తుంది జీవితంలో. అది అడవుల్లో ఉన్న క్రూర మృగాలైనప్పటికీ కూడా, చిన్న చిన్న జీవరాశులు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఒక సెర్చ్ అనేది వాటి లోపల జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనిషి లోపల ఇంకా ఎక్కువ జరుగుతుంది. అది ఇతర జీవరాశులకి మనిషికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటి అంటే, శరీరపరంగా చూసుకుంటే ఒకటే, అవసరాలు ఒకటే, అవునా? తర్వాత భావపరంగా చూసుకున్నప్పుడు కూడా అవసరం ఒకటే. కానీ జంతువులకి లేనివి, ఇతర జీవరాశులకు లేనివి మనిషికి ఉన్నది ఏంటి అంటే, మనిషి యొక్క జీవిత వికాసంలో ప్రకృతి మనిషికి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే బుద్ధి, విచక్షణ, తర్వాత వివేకం. ఈ మూడు, ఇది జంతువులకు ఉండవు. ఇవి ఇతర జీవరాశులకు ఉండవు. బుద్ధి ఉండదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు, తర్వాత మనసు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అనేటటువంటి పదము మనసు అనే పదం నుంచే వచ్చింది. మనసు ఉంది కాబట్టి మనిషి అయ్యాడు. అంటే మనసు యొక్క స్వభావం ఏంటి? మననం చేయడం, చింతన చేయడం, ఒకటి చూడడము, ఆ చూసిన దాన్ని విశ్లేషించడము, ఆ విశ్లేషించిన దాన్ని అది మంచైనా చెడైనా దాన్ని మననం చేయడము, ఆ మననం చేసిన దానికి అది అన్ని విధాలుగా తనకి నచ్చితే అది జీవితంలో దాన్ని ఆచరించడం, తర్వాత దాని గురించి చింతన చేయడం, ఇది నేను చేస్తున్నాను, ఇది మంచా చెడా అని ఒక విచక్షణతో వివేకంతో ముందుకెళ్ళేటటువంటి స్వభావం అనేది మనిషి యొక్క స్వభావం. సో ఇతర జీవరాశులకి మనిషికి ఉండవు. ఇది పెద్ద డిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే ఇతర జీవరాశులకు కేవలం భావం ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, కానీ వాటికి మనసు ఉండదు. ఎందుకంటే మననం చేయడం, చింతన చేయడం కేవలం మనిషి చేసేటటువంటి పని, కానీ జంతువులు ఆ పని చెయ్యవు. ఇంకొకటి, ఈ మనసు ఎప్పుడైతే మనిషికి ఏర్పడిందో మనిషికి 3 కాలాలు ఏర్పడ్డాయి జీవితంలో. ఏం ఏర్పడ్డాయి 3 కాలాలు? ఒకటి భూతకాలం, రెండవది వర్తమానం, మూడవది భవిష్యత్తు. జంతువులకి ఉండవు. వాటికి ఉన్నది కేవలం ఒకే ఒక కాలం ఏంటంటే వర్తమానం. వాటికి గతం భవిష్యత్తులు ఉండవు. అందుకే మీరు చూడండి, ఏదైనా ఒక జంతువు ఇంకొక జంతువుని వేటాడి తినేటప్పుడు దానికి కావాల్సినంత తినేసి అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, దాన్ని దాచుకోదు. సింహం ఒక జంతువుని వేటాడింది అనుకోండి, ఒకసారి సింహం ఒక జంతువుని వేటాడితే దాని మీద పడి కొన్ని వేల జంతువులు బతుకుతాయట అడవిలో. ఎందుకంటే దానికి కావాల్సింది తినేసి అది అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది అంతే. దాని మీద కొన్ని వందల జీవులు కొన్ని నెల రోజులు బతుకుతాయట. అందుకే మన అడవికి రాజు అంటారు సింహాన్ని. ఎందుకంటే అది దాచుకోవడం ఉండదు, దాని లైఫ్లో వదిలేస్తుంది. దానికి కావాల్సింది తీసుకుంటుంది, మిగతా అంతా వదిలేస్తుంది. ఎన్నో రకాల జీవరాశులు బ్రతుకుతాయి దాని మీద. సూక్ష్మ జీవుల దగ్గర నుంచి, స్థూల జీవుల దగ్గర నుంచి, చిన్న చిన్న జీవరాశులన్నీ ఆ మిగిలిపోయిందంతా తింటూ ఆఖరికి ఎముకలు మిగిలేదాకా రకరకాల జీవరాశులు వాటి మీద డిపెండ్ అయ్యి జీవిస్తాయి. ఎందుకంటే వాటికి భవిష్యత్తు లేదు. అది క్రూర మృగమే అయినప్పటికీ కూడా దానికి గతం లేదు, భవిష్యత్తు లేదు, కేవలం ఉంది వర్తమానమే. ఈ పూట తిన్నామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా, అంతే. ఇక దాచుకోవడం అంటూ ఉండదు దాని లైఫ్లో. ఎందుకంటే వాటికి లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు భావంతో జీవించేటటువంటివి. గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ మనిషి, ప్రపంచంలో ప్రతి జీవి కూడా భావంతో జీవిస్తుంది. అది మంచి చెడు భావం అనేది మనం పక్కకు పెడితే వాటికి ఉండేది కేవలం ఫీలింగ్స్, ఇమోషన్స్. వాటికి కూడా కోపం ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహం. ఇవన్నీ మోహం అనేది తక్కువ ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఆవేశం ఉంటుంది జంతువులకి. ఈ 3 ఉంటాయి. ఈ 3 మనిషికి కూడా ఉంటాయి, అవునా? మనిషికి ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతాయి. కామము, క్రోధము, మోహం,
లోభము, ఈర్ష, ద్వేషము, మదమత్సర్యాలు, అహంకారం, ఇవన్నీ మనిషికి యాడ్ ఆన్ అవుతాయి. కానీ జంతువులకు కేవలం 3 ఉంటాయి. ఒకటి కామం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తర్వాత క్రోధం ఉంటుంది. వాటిని ఏదన్నా ఒక జీవి అటాక్ చేసినప్పుడు అది ఊరుకోదు, మళ్ళీ రీఅటాక్ చేస్తుంది. ఇక్కడ కోపం కూడా ఉంటుంది. అయితే ఈ మనిషిలాగా పుట్టాక ఏమైపోతుంది అంటే శరీర వికాసం అనేది సంపూర్ణంగా జరుగుతుంది మనిషి జీవితంలో. జంతువులలో సగం సగమే జరుగుతుంది, మొత్తం జరగదు. ఇంకొకటి, అన్ని జీవరాశులతో కంపేర్ చేస్తే అన్ని జీవరాశులు ఎలా ఉంటాయి? అడ్డంగా డెవలప్ అవుతాయి, హారిజాంటల్గా. ఎందుకంటే వాటికి వెన్నుముక ఎలా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది. కానీ మనిషికి ఎలా ఉంటుంది? నిలువు ఉంటుంది, నిటారుగా ఉంటుంది, అంటే వర్టికల్గా ఉంటుంది. మనిషి ఒక్కడే ఇట్లా పొడుగ్గా ఉంటాడు, మిగతావన్నీ అడ్డం డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని ఎకలాజికల్ థీరీస్ ప్రకారము అండ్ బుద్ధుడి ప్రకారం కూడా అండ్ కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారము ఆధ్యాత్మికం ప్రకారం ఏంటి అంటే ఏ జీవి అయితే వెన్నుముక అడ్డం ఉంటుందో వాటికి జన్మలు ఉంటాయి. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అది కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనము భూమి మీద నడుస్తూ ఉంటాం. ఎట్లా నడుస్తాము? వర్టికల్గా నడుస్తామా, హారిజాంటల్గా నడుస్తామా? ఇట్లా నడుస్తాం, హారిజాంటల్గానే నడుస్తాం. ఇలా నడవంగా ఇలా నడవడం అంటే ఎగిరిపోవడమే. వర్టికల్గా నడవడం అంటే జంప్ చేయడమే అది. కానీ మనం భూమి మీద నడిచేటప్పుడు హారిజాంటల్గా నడుస్తాం కదా, స్ట్రైట్గా నడుస్తాం కదా. స్ట్రైట్గా నడిచినా, బ్యాక్ నడిచినా, లెఫ్ట్ నడిచినా, రైట్ నడిచినా మనం హారిజాంటల్ వేలోనే పోతూ ఉంటాం. కానీ నిలువు వెళ్ళలేం మనం. మనిషి కూడా ఇలాగే, అంటే సమస్త ప్రాణులలో మనిషి కూడా ఒక ప్రాణి అన్నట్టు. కాకపోతే ఇక్కడ కొంచెం అభివృద్ధి చెందిన ప్రాణి. అయితే మనిషి జీవితంలో కొన్ని రకాల సంభావనలు ఉంటాయి. ఏముంటాయి ఆ సంభావనలు అంటే, ఒకటి, శరీరం యొక్క వికాసం అనేది పరిపూర్ణంగా జరుగుతుంది. అది బుద్ధి వికాసమైనా, మనసు వికాసమైనా, తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ అయినా, మెదడు యొక్క వికాసమైనా, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరుగుతాయి. అది జంతువులలో జరగదు. జంతువులలో వాటికి బ్రెయిన్ ఉంటుంది, వాటికి కూడా విచక్షణ ఉంటుంది. కానీ ఎంతవరకు ఉంటుంది? వాటి పరిధి వరకు మాత్రమే ఉంటుంది. ఏంటి వాటి పరిధి? జంతువులకు ఏం కావాలా? తెల్లారు లేస్తే వాటికి ఇల్లు అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు. వాటికి ఏం కావాలా? తినడం ఒకటి, ఓ చిన్న గూడు. పక్షులైతే చెట్ల మీద గూడు కట్టుకుంటాయి, అవునా? జంతువులైతే ఏదో చెట్టు కింద పోతాయి ఉంటాయి, ఇంకొన్ని కొండ గృహాల్లో ఉంటాయి, కొన్ని భూమి లోపల ఉంటాయి. అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి నివాసాలే వాటి నివాసంగా ఏర్పరచుకుంటాయి అవి. కానీ సపరేట్గా మనిషి లెక్క కట్టుకోవు, ఒక పక్షులు తప్పించి మిగతా జీవరాశులు ఏవి కూడా గూళ్ళు కట్టుకోవు. పక్షి ఒక్కటే కట్టుకుంటుంది గూడు. అది కూడా ఎక్కడ కట్టుకుంటుంది? భూమి మీద కట్టుకోదు, చెట్టు మీద కట్టుకుంటుంది. అంటే ఆల్రెడీ ప్రకృతి తనకు ఏర్పరిచినటువంటి ఒక చెట్టు అనే నివాసంలో ఒక చిన్న గూడు కట్టుకొని దాంట్లో ఉంటుంది. ఇక ఈ సింహాలు, పులులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఏదో కొండ గృహాల్లో ఉంటాయి, పోయి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కొండ గృహాల్లో అయిపోయి ఉంటాయి అన్నట్టు. అంటే వీటికి పెద్దగా గూడు కావాలి అని ఏముండదు, ఎక్కడ ఉన్నా అవి అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా కేవలం బట్టలు అవసరం లేదు, వాటికి అవసరం ఏంటి? కేవలము ఆహారం మాత్రమే. సో ఈ ఆహారం యొక్క అన్వేషణ కోసము కొన్ని జీవరాశులు, ఎస్పెషల్లీ పక్షులు, కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి ఆహారం కోసమే. ఇప్పుడు మనకి కొన్ని పక్షులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వస్తాయి. ఫ్లెమింగో పక్షులని ఫారెన్ నుంచి వస్తాయి కొన్ని. అవి కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. దేనికోసం? 3 కోసం చేస్తాయి. ఒకటి, రక్షణ కోసం చేస్తాయి. 2, వాతావరణ మార్పుల వల్ల చేస్తాయి. 3వది, ఆహారం వల్ల చేస్తాయి. అంటే సమస్త జీవరాశుల్లో మనిషి కంటే కూడా పక్షులు ఎక్కువ అన్వేషణ చేస్తాయి. ఆహారం కోసము, వాటి వాతావరణం కోసము, అవి స్థిరపడడానికి కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. మనిషి కూడా చేయడు జీవితంలో అన్ని కిలోమీటర్లు, ఎందుకంటే వాటికి రెక్కలు ఉంటాయి కాబట్టి. మనిషికి రెక్కలు లేవు కదా, వాటికి రెక్కలు ఉంటాయి కాబట్టి కొన్ని వేల మైళ్ళు ట్రావెల్ చేస్తాయి.
ఇప్పుడు మనిషి ఎటన్నా అబ్రాడ్ వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, అన్నీ కావాలి. కానీ వాటికి అవసరం లేదు కదా, అవి అలా వచ్చేస్తాయి ఆకాశ మార్గం నుంచి. సో ప్రతి జీవి కూడా, ప్రతి జీవి జీవితంలో ఆహారం అన్వేషణ, తర్వాత వాతావరణం మారిపోయినప్పుడు తన్ను తాను రక్షించుకోవడానికి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉంటాయి. వాటికి స్థిర నివాసం అనేది ఉండదు. ఇవి సంచార జీవులు అన్నట్టు. మీరు గమనించండి, ఏ జీవి అయినా ఇట్ విల్ మూవ్స్. ఈ వాతావరణం బాగాలేదనుకో, ఇది వదిలేసి అటు వెళ్ళిపోతుంది, ఇంకో వాతావరణానికి వెళ్ళిపోతుంది. అమ్మో నా దేశాన్ని వదిలేయాలా, నా ఇంటిని వదిలేయాలి, నా ప్రాంతాన్ని వదిలేయాలి, లేదా నా రాష్ట్రాన్ని వదిలేయాలి, వదిలి వెళ్ళిపోతే ఎట్లా, నా ఇల్లు ఏమైపోతుంది, ఇదంతా ఏముండదు దానికి. కొన్ని చోట అనుకూల వాతావరణం ఉందా, ఉంటుంది, లేకుంటే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంక దానికి అటాచ్మెంట్ ఏముండదు దానికి. అమ్మో నేను వదిలేసి వచ్చాక మళ్ళీ తిరిగి పోవాలని అనుకోదు. ఎక్కడుంటే అక్కడే స్థిరపడిపోతుంది. ఎందుకు జంతువులకి, అన్ని జీవరాశులకి ఈ స్వభావం ఎందుకు వచ్చింది అంటే వాటికి గతం లేదు, భవిష్యత్తు లేదు, కేవలం వర్తమానం మాత్రమే ఉంది. అందుకే అవి హాయిగా ఉంటాయి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. అది పుట్టినా తన స్వభావంతో పుడుతుంది, అది బ్రతికినా తన స్వభావంతో బతుకుతుంది, రేపు చచ్చిపోయినా అదే స్వభావంతో వెళ్ళిపోతుంది. అందుకే అవి చాలా అందంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. పక్షులు చూడు ఎంత అందంగా ఉంటాయో. మనిషి అందం ఎక్కడ పనికిరాదు, రకరకాల వర్ణాలు, రకరకాల స్థితులు. అవునా? జంతువులు ఎంత అందంగా ఉంటాయి. ఆ క్రూర మృగాలు, ఆ సింహం, ఆ జూలి విపితే అది ఎంత అందంగా ఉంటుంది. అది క్రూర మృగమే, అయినా దాని అందం దానికి ఉంటుంది. ఎందుకు దానికి వచ్చింది అంటే అది న్యాచురల్గా జీవిస్తోంది. అంటే ప్రకృతి ఇతర జీవరాశుల జీవితం అనేది తన చేతుల్లో పెట్టుకుంది, మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది. వీటికి ప్రోగ్రామ్డ్ లైఫ్ ఉంటుంది. ప్రోగ్రామ్డ్ లైఫ్ అంటే అది పుట్టాలి, ఎలా పెరగాలి, ఎలా బతకాలి, ఏం తినాలా, ఏ వాతావరణంలో ఉండాలి, ఎలా చచ్చిపోవాలి, ఆల్రెడీ ఇట్ ఈజ్ ప్రోగ్రామ్డ్. అది దాని ప్రకారమే అది జీవిస్తూ ఉంటుంది. కానీ మనిషి అలా కాదు. మనిషికి ఏముంది? స్వేచ్ఛ ఉంది ఇక్కడ. అంటే తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని మార్చుకోవచ్చు, ఆ స్వేచ్ఛ మనిషికి ఉంది. అలా మార్చుకునేటటువంటి స్థితి మనిషి జన్మలో వచ్చింది కాబట్టే మానవ జన్మ ఏమంటారంటే సర్వోత్కృష్టమైంది అని అంటారు. అంటే ఇన్ని రకాల అవాంతరాలను దాటుకొని ఈ హ్యూమన్ లైఫ్కి వచ్చాక, అంటే ఎవల్యూషన్ ప్రాసెస్లో కానీ, శరీర నిర్మాణంలో కానీ, మానసిక నిర్మాణంలో కానీ, బుద్ధి వికాసంలో కానీ, తర్వాత శక్తి వికాసం అయితేనేమి, ఇవన్నీ చేసుకొని హ్యూమన్ లైఫ్కి వచ్చాక ఇక్కడ లైఫ్ ఎలా ఉండాలి అంటే చాలామంది మనుషులు, దాదాపు 95% పీపుల్ ఎలా జీవిస్తున్నారు అని మనం చూస్తుంటే, గతంలో చూసాము, అవునా, తర్వాత వర్తమానంలో చూస్తున్నాము, ఇక ముందు కూడా చూడబోతాం. ఎలా ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ లివింగ్ లైక్ యానిమల్స్. జంతువులాగానే జీవిస్తున్నారు. ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వీటికి వాటికి. రూపంలో మనిషిలాగా ఉన్నారు, కానీ వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ బిహేవియర్ అండ్ తర్వాత వాళ్ళ జీవిత విధానం చూస్తే దేనికోసం బతుకుతున్నాడు మనిషి? ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, దట్స్ ఆల్. రోటీ, కపడా, మకాన్. దీనికోసమే జన్మంతా పోతుంది. అవునా? తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనిషికి దేనికోసం ఆలోచన వస్తుంది ఎక్కువ? మ్యాక్సిమం దేని గురించి ఆలోచనలు వస్తాయి? ఒకటి బ్రతకడం కోసం వస్తాయి, ఆహారం కోసం వస్తాయి కదా, కూడు కోసం వస్తుంది, గూడు కోసం వస్తుంది, ఇల్లు కట్టుకోవాలని వస్తుంది, స్టేటస్ కోసం వస్తుంది, డబ్బు కోసం వస్తుంది. అంటే మనిషి కూపస్థ మండూకం అంటారు దీన్ని, మీరు పేరు వినే ఉంటారు. కూపస్థ మండూకం అంటే బావిలో కప్పల్లాగా బతుకుతారు. అంటే మనిషికి స్వేచ్ఛ ఉంది, కానీ ఎగరలేకపోతున్నారు పక్షిలాగా, వెళ్ళలేకపోతున్నారు చాలా దూరం ప్రయాణం చేసి. కూపస్థ మండూకంలాగా అలాగే బతుకుతారు, ఆ స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటారు. కోలుక బయలు అంటారు దీన్ని హిందీలో. కోలుక బయలు అంటే గానిగెద్దులాగా అటక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. దేనికోసం అన్వేషణ చేస్తున్నారు? ఒకసారి మన థింకింగ్ ప్యాటర్న్, మన ఆలోచన విధానాన్ని మనం తీసుకుంటే దేని గురించి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి మనకి? దేనికోసం మనము
ఎక్కువగా ఆరాటపడుతున్నాం, ఎక్కువ పోరాటం చేస్తున్నాం, దేనికోసం వెతుకుతున్నాం అని చూస్తే మూడిటి కోసమే వెతుకుతాం. ఒకటి కూడు గూడు గుడ్డ, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. ఈ అన్వేషణ కోసమే జీవితాంతం లైఫ్ అంతా పోతూ ఉంటుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఇంకొకటి, జంతువుల్లాగా వర్తమానంలో ఉంటూ ఈ పూట మనం తిన్నామా, ఈ పూట మనకు కట్టుకోవడానికి ఉందా, ఈ పూటకి ఇల్లుందా అని ఆలోచించరు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. గతానికి బానిసల్లాగా జీవిస్తూ వర్తమానంలో ఆనందంగా జీవించలేక భవిష్యత్తు ఊహల్లో బతుకుతూ అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు. మళ్ళీ వర్తమానంలో ఇక్కడ హాయిగా ఉన్నాము కదా, గతం ఎందుకు అని అనుకోరు. మళ్ళీ గతం కూడా కావాలి. ఎందుకు గతం కావాలా? పోనీ గతం జరిగిన వాటి మీద ఏమైనా గుణపాఠాలు నేర్చుకుంటారా అంటే అది నేర్చుకోరు. గతాన్ని నెమరు వేసుకుంటారు. నెమరు వేసుకోవడం అంటే ఎద్దు గడ్డి తిని ఎట్లాగైతే నెమరు వేసుకుంటూ ఉంటుందో గతంలోది నెమరు వేసుకుంటూ ఉంటారు. ఒక మనిషి జీవిత కాలంలో 95% పీపుల్, ఒక మనిషి 70 సంవత్సరాలు జీవిస్తే దాదాపు 80-90% గతంలోనే ఎక్కువ జీవిస్తాడు. అసలు వర్తమానం ఉండదు. ఇక భవిష్యత్తు 20% ఏముంటుంది? ఫ్యూచర్ ఉంటుంది. 20% ఫ్యూచరు, 80% గతము, వర్తమానం ఎక్కడుంది? ఇంకా 100% అయిపోయింది లైఫ్. ఇలా జీవించడం వల్ల ఏమైపోతుందంటే సో కాల్డ్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళ లైఫ్ ఏమైపోయిందంటే చాలా అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం. సో ఈ వ్యస్తమైనటువంటి జీవితంలో మనిషి చేసేటటువంటి అన్వేషణ గురించి మనం తీసుకుంటే, అన్వేషణ అంటూ ఏం లేదు. మూడిటి కోసం అన్వేషణ చేస్తున్నాడు. ఆ మూడిటి కోసం అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో జీవితాన్ని చాలా కోల్పోతున్నాడు. ఈ జీవితాన్ని కోల్పోతూ ఏం చేస్తున్నాడు అంటే లైఫ్లో అసంతృప్తి ఎక్కువైపోయింది, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి, శాంతి లేదు జీవితంలో. మరి దీన్ని మనం ఎలా సాధించాలి? అండ్ మోరోవర్ ఈ ఆధునిక సమాజంలో మనిషి యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తుంటే చాలా డిస్టర్బ్డ్ లైఫ్ ఉంది మొత్తం. ఎందుకు డిస్టర్బెన్సెస్లో లైఫ్ లీడ్ చేస్తున్నారు అని మనం చూస్తుంటే ఒకళ్ళ జీవితాల్లో ఇంకొకళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మనదేదో మనం చూసేసుకొని మన పాటికి మనం బ్రతికేద్దాము అని కాకుండా ఒకళ్ళ జీవితంలో ఇంకొకళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. తర్వాత అది గురువింద గింజ తన నలుపు తనకు తెలియదు అన్నట్టు వేరే వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అయిపోయి వేరే వాళ్ళ జీవితంలో అశాంతి అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో వీళ్ళ జీవితం కూడా అశాంతి అయిపోయింది. వీళ్ళ లైఫ్లో కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు మనుషులకి ఈ కూడు గూడు గుడ్డ అనేది ఒకప్పుడు ఇది కూడా లేకుండా సఫర్ అయ్యేవాడు మనుషులు. కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి లేదు. అందరికీ సరే ఓన్గా ఉందా లేదంటే రెంటల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఇల్లు అయితే ఉంది, అవునా, కట్టుకోవడానికి బట్టలు అయితే ఉన్నాయి, తినడానికి ఆహారం అయితే దొరుకుతుంది. ఒకప్పుడు కష్టపడ్డారు దీనికోసం కూడా, కానీ ఈ కాలంలో అది లేదు. ఇప్పుడు కొంచెము మనిషి యొక్క స్టేటస్ అనేది పెరిగింది ఆధునిక సమాజంలో. సో ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతోంది అంటే 3 దొరికాక మైండ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఏంటి అంటే ఖాళీగా ఉండే మనసులో దయ్యాలు తిరుగుతాయట. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటే నీకు కావాల్సింది నీకు దొరికాక ఇంకేం చేయాలో అర్థం కాదు. తెలియక ఏమైపోతుందంటే
ఇతరుల జీవితాల్లో ఇంటర్ఫియర్ కావడం, ఇతరుల గురించి ఆలోచించడం, ఏం పని లేనప్పుడు ఏదో ఒక తగాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ జీవితమే కాకుండా టోటల్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, హిపోక్రసీగా జీవించడము, చాడీలు చెప్పడము, కంప్లైనింగ్ నేచరు, ఇవన్నీ ఇటీవల ఏమవుతుందంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్ని రకాల డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోయినాక జీవితంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మరి మనిషి జీవితం ఇంత ఉన్నతమైనది అయినప్పుడు ఒక జంతువులాగా ఇక్కడే ఎందుకు ఆగిపోయాడు మనిషి? ఇక్కడే ఎందుకు ఆగిపోయాడు? కూడు గుడ్డ దగ్గరే ఎందుకు ఆగిపోయాడు? ఇంతకంటే గొప్పనైన జీవితం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే కేవలము పుట్టాం కాబట్టి బ్రతికేయాలి, రేపు మరణం వచ్చినప్పుడు చచ్చిపోవాలి. ఈలోపు మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఎవరికి క్వశ్చన్ లేదు. ఆ క్వశ్చన్ మార్క్ రావట్లేదు, ఎలా బ్రతుకుతున్నాం అని చెప్పి. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం ఏమో ఎలాగైనా బతికేయచ్చు, జంతువులాగా, పక్షిలాగా, అవునా, క్రూర మృగంలాగా ఎలాగైనా బతకచ్చు. కానీ మనిషిలాగా బతకాలి కదా. ఇప్పుడు ఎలాగైనా బతకాలి అనుకుంటే ఎలాగైనా బతికేయచ్చు, కానీ పద్ధతి ప్రకారం బతకాలి అంటే మాత్రం ఆలోచించాలి. ఇప్పుడు శీలాన్ని జడగొట్టుకొని, సత్యాన్ని జడగొట్టుకొని, సంసారం జడగొట్టుకొని, బజార్న పడి ఇలా బ్రతకాలంటే ఎలాగైనా బతికేయచ్చు. దానికి రెస్ట్రిక్షన్స్, ఒక డిసిప్లిన్, ఒక కర్టెసీ, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఒక పద్ధతి ప్రకారం బ్రతకాలంటే మాత్రం తప్పకుండా ఒక డిసిప్లిన్ అనేది మనిషికి అవసరం. అందుకే మనిషి ఎదగడం అంటూ మొదలు పెడితే చాలా హయ్యెస్ట్ రేంజ్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ జీవిత వికాసం చేసుకుంటూ వెళ్ళిపోతే 3 విధాలుగా ఎదుగుతాడు. ఎట్లా ఎదుగుతాడు? ఒకటి, డబ్బు పరంగా ఎదుగుతాడు. ప్రపంచంలో అత్యంత కుబేరుడైపోతాడు. మనిషికి బాగా తెలివితేటలు, మేధస్సు, ఇంటెలిజెన్సీ ఎక్కువ ఉందనుకో, ఒకటి సంపదనన్నా పెంచుతాడు, ప్రపంచంలోకి వెళ్ళి కోటీశ్వరుడు అయిపోతాడు. రెండవది ఏంటంటే మేధస్సునన్నా పెంచుకుంటాడు. మొత్తం ప్రపంచంలో ప్రతిభ, మేధస్సు, ఇంటెలిజెన్సీ, తెలివితేటలు ఇదంతా పెంచుకొని ప్రపంచ మేధావి అయిపోతాడు. ఇంకా లేదంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే అవుటర్ జర్నీతో పాటు ఇన్నర్ జర్నీ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఎట్ వెళ్ళిపోతాడంటే జ్ఞాని అయిపోతాడు. ఒకటి సంపదనన్నా సృష్టిస్తాడు, రెండవది మేధస్సునన్నా సంపాదిస్తాడు, లేదంటే జ్ఞానాన్నన్నా సంపాదిస్తాడు. ఈ 3 దశల్లో మనిషి యొక్క జీవిత వికాసం అనేది జరుగుతుంది. ఇలా వికాసం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు ఒక 10% ఉంటారు. అవునా? ధనవంతులు ప్రపంచంలోకి వెళ్ళి కోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 10%, 15% ఉంటారు అంతే. మిగతా 80% అంతా మామూలుగా బ్రతికేస్తూ ఉంటారు. అవునా? తర్వాత ప్రపంచంలో బాగా మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కూడా అంతే ఉంటారు, 10% ఉంటారు. జ్ఞానులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కూడా 10% ఉంటారు. చాలా తక్కువ రేంజ్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. కానీ ఇంతకంటే మించిపోరు. అయితే ఈ మేధస్సుకి, ఇటు జ్ఞానానికి, తర్వాత ఇటు మనకి సంపదకి, ఈ మూడింటిని దాటిపోయేటటువంటి స్థితి ఒకటి ఉంది. మేధస్సుని, జ్ఞానాన్ని, సంపదని దాటిపోయేటటువంటి స్టేజ్ మనకి 2 రకాలుగా కనబడుతుంది. ఒకటి, ఇక్కడి నుంచి దిగజారిపోవడం మొదలు పెడితే జంతువు లైఫ్కి వెళ్ళిపోతాడు. ఇది మేధస్సు నుంచి, సంపద నుంచి, తర్వాత జ్ఞానం నుంచి దిగజారిపోతే ఏమవుతుందంటే జంతువు స్వభావంలోకి వెళ్ళిపోతాడు మనిషి. తర్వాత ఈ మేధస్సుని, జ్ఞానాన్ని, ఈ సంపదని దాటి పైకి వెళ్ళిపోతే మనిషి భగవత్ స్వరూపం అయిపోతాడు. ఈ రెండిటి మధ్యలో మనిషి యొక్క జీవితం అనేది ఉంటుందన్నమాట. సో అందుకే మనకి అష్టవక్ర మహాగీతలో
అండ్ అదేవిధంగా మనకి భగవద్గీత కానీ అనేక రకాల గీతలు ఉన్నాయి కదా మనకి. వాటిలో ఒక విషయం చెప్తారు ఏంటంటే సంపదలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దైవిక సంపద ఉంటుంది, అసుర సంపద ఉంటుంది, మానవ సంపద ఉంటుంది. 3 రకాల సంపదలు ఉంటాయి మనిషి జీవితంలో. ఒకటి దైవిక సంపద అంటే ఏంటి అంటే మనిషి తనను తాను అర్థం చేసుకొని, జీవితాన్ని అర్థం చేసుకొని, తర్వాత జీవితం యొక్క అర్థం పరమార్థాన్ని తెలుసుకొని, ఈ మానవ జీవితాన్ని దాటి, ప్రకృతిని దాటి, విశ్వాన్ని దాటి తనే సర్వాత్మలాగా మారినప్పుడు తను సంపాదించేటటువంటి సంపద ఏంటంటే అది దైవిక సంపద. ఓకే. తర్వాత 2 అసుర సంపద ఉంటుంది. అసుర సంపద అంటే ఏంటి చూస్తున్నాం మనం ఇవాళ రేపు సమాజంలో. హింస, అట్రాసిటీస్, మోసము, ద్వేషము, అవునా, ఈ అత్యాచారాలు, హత్యలు, రకరకాల యుద్ధాలు, ఇదంతా ఏంటంటే ఇదంతా అసుర సంపద. అంటే రాక్షస ప్రవృత్తిలో జీవించేటటువంటి మనుషులు వాళ్ళు సంపాదించేది ఏదైతే ఉందో అది అసుర సంపద. తర్వాత 3వది ఏంటి మానవ సంపద. మానవ సంపద అనేది ఎలా ఉంటుంది అంటే అసలు మనిషికి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటి అని మనం తీసుకుంటే 3 రకాల ఇష్యూస్ మనకు కనబడతాయి మనిషి లోపల. ఒకటి మేధస్సు కనబడుతుంది, తర్వాత విజ్ఞానం కనబడుతుంది, 3వది జ్ఞానం కనబడుతుంది. సో ఎవరైతే ఈ మేధస్సుని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే జీవిత వికాసం చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు, సమాజ సేవ చేస్తారు, అవునా, మానవతామూర్తుల్లాగా నిలబడతారు. తర్వాత ఈ ఉద్యమకారులు కానీ, విప్లవకారులు కానీ, రకరకాల రంగాల్లో సమాజంలో సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మానవ సంపదలో ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మనుషులు అంటే దాదాపు ఒక 90% పీపుల్ ఎక్కువగా ఈ అసుర సంపదలోనే ఎక్కువ ఉండిపోతున్నారు, కానీ ఇటు మానవ సంపదలోకి రావట్లేదు, అటు దైవిక సంపదలోకి వెళ్ళట్లేదు. కొంతమంది పీపుల్ ఎలా ఉన్నారు ఈవెన్ టిల్ టుడే ఇంత నాలెడ్జ్, ఇంత విజ్ఞానం, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా ఇవాళ రేపు కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే ఈ ఆధునిక సమాజానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళకి నాగరికత తెలీదు, అవునా, ఆధునిక పోకడాలు తెలియవు, తర్వాత వాళ్ళకి మంచి తెలీదు, చెడు తెలీదు, అసలు ఏదో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు ఉంటారు కొంతమంది. ఆ రిమోట్ ఏరియాస్కి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది కొంతమంది మనుషులు ఇప్పటికీ ఎలా జీవిస్తున్నారనేది. ఇది ఒక అతి మనిషి జీవితంలో. తర్వాత ఇంకొక అతి ఎలా ఉంటుందంటే అన్ని రకాల విజ్ఞానాన్ని సంపాదించుకొని, అన్ని రకాల కంఫర్ట్స్ ఏర్పరచుకొని, తర్వాత తనకున్న స్థితి సరిపోక ఇంకా వేరే వాళ్ళ దగ్గర దోచుకొని దాచుకొని ఈ అవినీతి చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళది ఒక స్టేట్ అనమాట. దే నో ఎవ్రీథింగ్, వాళ్ళకి అన్నీ తెలుసు, అయినా తప్పు చేస్తారు. తెలియక తప్పు చేయడం అనేది అది ఒక వే, కానీ అన్నీ తెలిసి తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇవాళ రేపు మనము కరప్టెడ్ పీపుల్ ఎవరున్నారు సొసైటీలో అని మనం చూస్తే ఎక్కువ శాతం ఎవరు కనబడతారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు కానీ, అవునా, తర్వాత ఈ కరప్టెడ్ పీపుల్, అది పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఎందులో చూసినా ఈ స్కామ్స్, ఈ స్కాండల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు, అంత చదువుకున్న వాళ్ళే. చదువు లేనివాడు ఎప్పుడు మోసం చేయడు, చదువుకున్నవాడే చేస్తాడు ఎక్కువ శాతం. అంటే అఫ్కోర్స్ చదువు లేని వాళ్ళు కూడా మోసగాళ్ళు ఉంటారు, బట్ ఎక్కువ శాతం చూస్తే చాలా తెలివిగా ఇంటెలిజెన్సీతో వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటూ ఉంటారు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే డార్క్ సైకాలజీ అంటారు. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెన్సీతో మోసాలు చేయాలి, నీకు తెలియకుండా నిన్ను గ్రాప్ చేయాలా, నీ లైఫ్ని ఆక్యుపై చేయాలంటే సైకాలజీలో ఒక థియరీ ఉంది, దాన్ని డార్క్ సైకాలజీ అంటారు. ఈ డార్క్ సైకాలజీ ప్రకారం ఏంటంటే వాళ్ళు నీ పక్కలోనే ఉంటారు, ఓకే, తర్వాత వాళ్ళ మాటలతో, చేతులతో, కర్మలతో నిన్ను ప్రభావితం చేస్తూనే ఉంటారు. నువ్వు ఎప్పుడు వాళ్ళకి లొంగిపోతావో నీకు తెలీదు, నువ్వు ఎప్పుడు వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతావో నీకే తెలీదు. వెళ్ళిపోయినాక ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ అవసరం తీర్చేసుకుంటారు నీతో, నిన్ను బయటకు వెళ్ళగొడతారు. ఇప్పుడు ఇది ఎక్కువగా ఉపయోగించేది ఎవరు,
అంటే ఎక్కువ పొలిటీషియన్స్ యూజ్ చేస్తారు, బిజినెస్ పర్సన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు డార్క్ సైకాలజీని. మనం గమనిస్తాం ఇవాళ సొసైటీలో ఎక్కువ జరిగేది అదే. మనకు తెలియకుండానే వాళ్ళ మాయలో పడిపోతాం. వాళ్ళు మోసం చేస్తున్నారు, మనల్ని వాడుకుంటున్నారు అన్న విషయం కూడా మనకు అర్థం కాకుండా అంత చాకచక్యంగా, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మెంటల్ స్లేవరీ, ఇది మానసిక బానిసత్వం. ఇది ఒకప్పుడు ఫిజికల్ స్లేవరీ మనకు కనిపించేది, అంటే శ్రమ దోపిడీ చేసేవాళ్ళు కదా, శరీరాన్ని దోచుకొని రోజు 12 గంటలు 13 గంటలు పని చేయించేవాళ్ళు. ఇది శ్రమ దోపిడీ, శరీరంతో పనిచేస్తుంటే మనకు అర్థమైపోయేది వాళ్ళని వాడుకుంటున్నారని చెప్పి. కానీ మెంటల్ స్లేవరీని నువ్వు ఎట్లా గుర్తుపడతావు? మానసిక బానిసత్వాన్ని నువ్వు ఎట్లా గుర్తుపడతావు? ఇవాళ రేపు జరిగేది అదే. అందుకే ఏమైపోతుంది తెలుసా, ఈ మెంటల్ స్లేవరీ అనేది ఎక్కువైపోయి మనుషులకి అస్తవ్యస్తం అయిపోతుంది జీవితం అనేది. అవునా? అందులో మెంటల్ స్లేవరీలో ఫస్ట్ నిలబడేది ఏంటి? స్మార్ట్ ఫోన్. ఇది ఫస్ట్ నిలబడుతుంది. ఇక రెండవది ఏంటి? నీ జాబ్, నీ కెరీర్. అవునా? తర్వాత నీ సబార్డినేట్స్, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నీ పై ఉండే ఆఫీసర్స్. అవునా? నువ్వు కంపెనీకి వెళ్ళాక నీకుండే టీమ్ లీడర్స్, మేనేజర్స్, నీ హయ్యర్ అథారిటీస్. తర్వాత నువ్వు ఏదైనా ఒక బిజినెస్ కంపెనీలో అలా చేస్తుంటే ఆ పైన ఉండేటటువంటి కాంట్రాక్టర్స్. ఇలా రకరకాల ఫీల్డ్స్లో వెళ్తున్నప్పుడు ఈ మెంటల్ స్లేవరీ అనేది ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి కూడా జరుగుతోంది, మీకు తెలియని విషయం ఒకటి చెప్తా నేను. ఇప్పుడు ఇదంతా మనకి కళ్ళ ముందు కనబడుతోంది కదా, ఇది వాళ్ళు మన మైండ్ని వాడుకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం, మనకేదో జీతం ఇవ్వడం, మన తెలివితేటల్ని వాడుకోవడం, వాళ్ళు డెవలప్ అవ్వడం, మనకేదో మంత్లీ శాలరీ ఇవ్వడం, ఇదంతా మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీస్లో అండ్ ఇతర ఫీల్డ్స్లో కూడా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఎవరో నీకు తెలియకుండా నీ ఫోన్ ద్వారానే నీ మైండ్ని వాడేసుకుంటున్నారు. నీ ఫోన్ ద్వారానే నీ మైండ్ని వాడేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు మనం లేచి రకరకాల వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం, రకరకాల సైట్స్ ఓపెన్ చేస్తున్నాం, రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసేసుకుంటున్నాం. ఇది చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడమే కాకుండా చాలా వరకు మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుంది. అందులో ఇవాళ రేపు ఈ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, రకరకాల ఎడిటింగ్స్ అండ్ తర్వాత రకరకాల యాప్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చాక ఏమైపోతుందంటే మనకి తెలియకుండానే మనల్ని స్లేవరీలోకి తీసుకెళ్ళిపోతున్నారు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు, నీ బెడ్రూమ్లోనే ఉంటావు, కానీ నీకు ప్రైవసీ ఉండదు. ఆల్ ఆర్ ఓపెన్ త్రూ స్మార్ట్ ఫోన్. ఏదైనా ఒక యాప్ చేయగానే మనం అక్కడ ఏం చూపిస్తారు? ఫస్ట్ నీ కెమెరా, నీ ఇమేజెస్, నీ వీడియోస్ ఇవన్నీ మేము చూడొచ్చా అని అడుగుతారు. నువ్వేం చేస్తావు? అలో అని కొడతావు, ఓపెన్ అయిపోతుంది మొత్తం. నీ సీక్రెట్ అంతా మొత్తం బజార్లో పెట్టినట్టు అయిపోయింది. ఫస్ట్ అదే అడుగుతారు. ఇప్పుడు ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏం అడుగుతారు? మేము ఇవన్నీ చూడొచ్చా అని అడుగుతారు. ఎలో చేస్తారా మమ్మల్ని మీ ఫోన్ చెక్ చేయడానికి అని అడుగుతారు. నువ్వు ఎలో అని కొట్టేస్తావు. అది మంచి జరగచ్చు, అక్కడ చెడు కూడా జరగచ్చు. ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ జరిగేవన్నీ కూడా దీని ద్వారానే జరుగుతున్నాయి. ఒకప్పుడు నీ డబ్బు దోచుకోవాలంటే ఏం చేసేవాళ్ళు? ఇంట్లో పడేవాళ్ళు దొంగలు, లేదా బ్యాంక్లో దోచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అంతా ఆన్లైనే. దొంగతనం అంతా ఆన్లైనే కదా. నీకు తెలియదు, నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీ డబ్బులు బ్యాంక్లో ఉంటాయి, నువ్వు అంటావు బ్యాంక్లో సెక్యూర్డ్ అని అనుకుంటావు. నువ్వు ఏదో తెలియకుండా ఏదో కొట్టేస్తావు ఫోన్లో, అక్కడ నీ డబ్బులు వెళ్ళిపోతాయి బ్యాంక్లో అకౌంట్ నుంచి. అంటే తప్పు చేయడానికి ఇంటెలిజెన్సీని ఎంత బాగా వాడుతున్నారు ఇవాళ రేపు, తెలివితేటలను ఎలా వాడుతున్నారు అనేది మనకి ఆధునిక సమాజంలో తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్స్. ఒకప్పుడు ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు, కానీ ఈ కాలంలో ఉన్నాయి. మనకి దేనికి సెక్యూరిటీ లేదు, మన లైఫ్కి సెక్యూరిటీ లేదు. మనం ఇంట్లో ఉన్నా మనం సెక్యూర్డ్గా లేవు. మన మనీకి సెక్యూరిటీ లేదు, మన లైఫ్కి సెక్యూరిటీ లేదు, దేనికి గ్యారంటీనే లేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లా. దీన్ని ఏమంటారంటే డార్క్ సైకాలజీ అంటారు.
ఇది సైకాలజీలో ఒక భాగం. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే మెంటల్ స్లేవరీ, మానసిక బానిసత్వం. ఇది ఇవాళ రేపు దాదాపు 95% పీపుల్ ఈ మానసిక బానిసత్వంలోనే బతుకుతున్నారు. అది కుటుంబం పట్ల బానిసత్వం కావచ్చు, బంధాల పట్ల బానిసత్వం కావచ్చు, స్మార్ట్ ఫోన్ వల్ల కావచ్చు, అవునా, తర్వాత కంపెనీస్ వల్ల కావచ్చు, పొలిటీషియన్స్ వల్ల కావచ్చు, రకరకాల జీవితంలో ఏర్పడే రకరకాల పరిస్థితులు కావచ్చు. కాబట్టి శారీరక బానిసత్వం పోయింది, మానసిక బానిసత్వం ఎక్కువైపోయింది. శారీరక బానిసత్వం ఉన్నప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఏముంది, కష్టపడి పనిచేసి వచ్చేవాడు, ఇంటికి రాగానే ఏదో తినేవాడు, ప్రశాంతంగా హాయిగా పడుకునేవాడు. కానీ ఈ మెంటల్ స్లేవరీ వచ్చాక ఏమైపోయిందంటే తిండి లేదు, నిద్ర లేదు, ప్రశాంతత లేదు. రాత్రి 12 అయినా 1 గంట అయినా నేను సఫర్ చేసే వాళ్ళు ఉంటారు నీ పక్కన, అవునా. అది ఏ రూపంలో అన్నా ఉండొచ్చు, ఫోన్లో ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ సఫరింగ్ అనేది నడుస్తోంది అక్కడ. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మనిషి ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్ళి నువ్వు ఇతరుల జీవితాల్లో ఎప్పుడైతే చేతుల్లో పెట్టేస్తావో నీకు అప్పటి నుంచే బానిసత్వం అనేది స్టార్ట్ అయింది. మెంటల్ స్లేవరీ స్టార్ట్ అయిపోయింది. అంటే నీకు సొంతంగా ఆలోచన ఉండదు, సొంతంగా భావం ఉండదు, ఏదైనా చెయ్యాలంటే భయపడతావు. తర్వాత క్యాడెట్ అనేది ఉండదు, మనిషి జీవితంలో క్యాడెట్ ఉండాలా. మరి వీటన్నిటి నుంచి మనిషి ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలంటే ఒక వ్యక్తికి ఏం కావాలా? ఈ మెంటల్ స్లేవరీ నుంచి బయటపడాలంటే ఏం కావాలి అంటే క్యాడెట్ అంటారు. ఇది పొలిటికల్ లాంగ్వేజ్లో వాడినప్పుడు దీన్ని క్యాడర్ అంటారు, CADRE, క్యాడర్ అంటారు. క్యాడర్ అంటే ఏంటి తెలుసా? నీ చుట్టూ ఉండే మనుషులు, నువ్వు తిరిగేటటువంటి గుంపు, నీ కమ్యూనిటీ, అక్కడ నీ కాస్ట్, నీ రిలీజియన్, లేదంటే నీ వింగ్. దీన్ని పొలిటికల్ భాషలో వాడాలంటే క్యాడర్ అంటారు. ఈ క్యాడర్కి క్యాడెట్కి ఒకే ఒక తేడా ఏంటంటే దీంట్లో R ఉంటుంది, దాంట్లో E ఉంటుంది క్యాడెట్లో. ఈ క్యాడర్ అంటే ఏంటంటే అక్కడ కులం ఉంటుంది, మతం ఉంటుంది, జాతి ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనిషికి శాంతి ఉండదు. ఎందుకంటే ఆనందం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ఏది ఉండదు. అంటే ఒక మనిషి ఇంకో మనిషి జీవితాన్ని డామినెంట్ చేసినంత కాలము మనిషికి శాంతి అనేది ఉండదు. ఈ ఒకప్పుడు డామినేషన్స్ కేవలం ఫ్యామిలీలోనే ఉండేవి, అవునా. కానీ ఇప్పుడు నీకు తెలియని వాళ్ళు కూడా నేను డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో నీకు తెలియదు కానీ నేను డామినేట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక, మొబైల్ ఫోన్స్ వచ్చాక ఏం జరుగుతోంది అంటే ఒక విధంగా స్లేవ్ అయిపోతున్నాడు మనిషి, దానికి బానిస అయిపోతున్నాడు. అంటే నీకు తెలియకుండానే నీ మైండ్ని గ్రాప్ చేసేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అలో చేస్తున్నావు వాటిని, నువ్వు వాళ్ళని జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు. సో దే ఆర్ గ్రాబింగ్ యువర్ లైఫ్, దే ఆర్ గ్రాబింగ్ యువర్ టైం. నీ టైము, నీ లైఫ్, నీ మెంటల్ పీస్, తర్వాత నీ శరీరాన్ని, నీ శక్తిని మొత్తం లాగేసుకుంటున్నారు నీకు తెలియకుండా. ఇది నిజమైన దోపిడీ. డబ్బు, సంపద ఇవన్నీ పక్కకు పెట్టండి, కానీ ఇది నిజమైన దోపిడీ. నువ్వు డబ్బు పోతే కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, ఇల్లు లేకపోయినా ఏదో చెట్టు కింద బతకచ్చు. కానీ ఇది పోతే ఏమవుతుందంటే నీకు ఎక్కడున్నా ప్రశాంతం ఉండదు. అందుకే జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. దీని నుంచి మనిషి ఎలా బయటపడతాడు? ఇక్కడ చాలామంది ఈ అస్తవ్యస్త జీవితం నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారు. ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు, అవునా. కానీ నిజంగా శాంతి వచ్చిందా? వచ్చిందా నిజంగా? రాలేదు. ఇట్స్ ట్రూ, రాలేదు. ఎందుకు రావట్లేదు? స్పిరిచువాలిటీలోకి వచ్చాక కూడా ఎందుకు శాంతి రావట్లేదు అంటే ఈ ఆధునిక సమాజంలో మనుషులు, అంటే ఎస్పెషల్లీ నా అనుభవం ప్రకారం కూడా చెప్తున్నా, ఈ 40-45 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులని
ఈ జీవిత విధానాన్ని చూస్తుంటే వీళ్ళకి ధ్యానం యోగం కూడా పనికిరావు, ఇవి కూడా వేస్ట్ నా దృష్టిలో అయితే. ఎందుకు వేస్ట్ అంటే అన్లెస్ అంటిల్ వాళ్ళు జీవించేటటువంటి జీవిత విధానం మారనంత కాలము ఏ సాధన పనికిరాదు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ధ్యానం యోగం కూడా ఎట్లయిపోయిందంటే ఏదో పూజ చేసినట్టు, ప్రార్థన చేసినట్టు, నమాజ్ చేసినట్టు ఏదో అలా కూర్చుండిపోతున్నారే కానీ వీళ్ళు అసలు నిజంగా ఆ స్థితిలోకి వెళ్తున్నారా అంటే ఎవరు వెళ్ళట్లేదు. ఆ కూర్చున్న కాసేపు కూడా అక్కడ కూడా మెంటల్ స్లేవరీ ఉంటుంది, ఎందుకంటే ఆలోచనలు వస్తాయి కదా. ఎందుకంటే నీ ఇన్నర్ కంటే కూడా అవుటర్, నీ ఇన్నర్ అంటే కూడా అవుటర్ వరల్డ్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది నేను. ఈ అవుటర్ వరల్డ్ ప్రభావితం చేసినంత కాలము నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నా ఒకటే, బయట తిరిగినా ఒకటే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అందుకే మనిషి జీవితంలో మార్పు రావాలి, దైనందిన జీవితంలో మార్పు రావాలి అంటే మనిషికి కావాల్సింది ఏంటంటే 5 రకాల క్యారెక్టర్స్ ఉండాలి జీవితంలో. ఏంటి ఆ 5 క్యారెక్టర్స్ అంటే దీన్ని క్యాడెట్ అంటారు. క్యాడెట్ అంటే ఏంటంటే C ఫర్ చీర్ఫుల్నెస్, C ఫర్ చీర్ఫుల్నెస్ అండ్ A ఫర్ అవేర్నెస్. ఓకే, తర్వాత D ఫర్ డెడికేషన్ అండ్ E ఫర్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జామినేషన్, అబ్జర్వేషన్ అండ్ T ఫర్ ట్రూత్ఫుల్నెస్, తర్వాత థ్యాంక్ఫుల్నెస్. ఏదన్నా ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇవి తప్పకుండా ఉండాలి లైఫ్లో. వీటితో పాటు ఇంకొక 4 యాడ్ ఆన్ చేయాలి వీటికి. ఏంటంటే ఒకటేంటి ధైర్యం ఉండాల. ఫస్ట్ది ఏంటి ధైర్యం. రెండవది ఏంటంటే సమర్థత. అండ్ మూడవది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో జీవించడం. అండ్ నాలుగవది ఏంటి అంటే మనం చేసేటటువంటి వర్క్లో మనం చూపించాల్సినటువంటి టాలెంట్, అంటే మన విజ్ఞత. ఎప్పుడైతే ఈ క్యాడెట్కి ఈ క్యాడర్ యాడ్ ఆన్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో సక్సెస్ఫుల్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ధైర్యం ఉండదు, తెగించరు. అందులో ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు, కొత్త పనిని ఎంచుకొని పోతున్నప్పుడు, కొత్త జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ధైర్యం ఉండదు. ప్రతిదానికి భయపడిపోతారు. చీకటి అంటే భయం, ఒంటరిగా వెళ్ళాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, ఆకాశంలో ఉరుములు వస్తే భయం, అర్ధరాత్రి చీకటి చూస్తే భయం, మంచి చూసినా భయమే, చెడు చూసినా భయమే. ఎల్లకాలం ఎవరు ఎందుకు తోడు ఉంటారు జీవితంలో? కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనోధైర్యం. ప్రపంచంలో ఎవరన్నా ఏదైనా సాధించారు, మీరు ఏ రంగంలో తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా సాధించారంటే రెండిటి సాధించారు. ఒకటి మనోధైర్యము, రెండవది ఏంటంటే తెగింపు ఉండాలా. కొన్నిటి తెగించాలా, ఏది జరిగితే అది జరుగుతుందని తెగించాలా. ఎప్పుడు తెగిస్తావు? నీకు ధైర్యం ఉంటే తెగిస్తావు. నువ్వు పిరికి వాళ్ళలాగా ఉన్నంత వరకు నీకు తెగింపు రాదు జీవితంలో. ఎందుకంటే మానసిక బానిసత్వం ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండదు. మెంటల్ స్లేవరీ ఉన్న వాళ్ళకి వాళ్ళు తెగించరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, లేదంటే ఈ లైఫ్ చేంజ్ అయిపోతే ఎలా ఉంటుందో, ఇది మనం చేయగలమా, ఒంటరిగా బ్రతకగలమా, చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్డ్ స్టేట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే ఎక్కడ వాళ్ళ లైఫ్ అక్కడ ఆగిపోతుంది.
కాబట్టి మనోధైర్యం ఒకటి, సమర్థత ఒకటి, తర్వాత ఆలోచన శక్తి ఒకటి, తర్వాత డెడికేషన్ ఒకటి, అంకిత భావం. ఈ 4 ఉంటే అప్పుడు జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి తోడు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు డే టు డే రొటీన్ లైఫ్ అనేది ఎలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ లేచిన ఫస్ట్ అవరు, నైట్ పడుకునే లాస్ట్ అవరు, ఈ 2 కరెక్ట్గా ఉన్నాయనుకోండి, డే అంతా బాగుంటుంది. మార్నింగ్ లేచిన 1 గంట, రాత్రి పడుకునే ముందు 1 గంట చీర్ఫుల్గా ఉంటే డే అంతా బాగుంటుంది. ఎందుకంటే పడుకునే ముందు ఈ ఆలోచనల యొక్క ప్రభావము, దినమంతా నువ్వు చేసిన పనుల యొక్క ప్రభావము, నువ్వు ఎవరితో తిరిగావు, వాళ్ళు ఏం మాట్లాడారు, నువ్వు ఏ కమ్యూనిటీతో తిరిగావు, ఎక్కడికి వెళ్ళావు, అక్కడ ఏమేమి జరిగినాయి, ఏమేమి డిస్కషన్స్ జరిగినాయి, ఇదంతా నైట్ అంతా తిరుగుతూ ఉంటుంది, ఒక రీల్ తిరుగుతుంది. మళ్ళీ పడుకునే ముందు 1 గంట ముందు ఇవన్నీ కట్ చేసేసి నువ్వు మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్కి రావాలంటే కూడా మళ్ళీ ఇక్కడ క్యాడెట్ ఉండాలి మనిషికి. అందుకే మనం ఒక పనికి వెళ్తున్నా, ఒకళ్ళని కలవడానికి వెళ్తున్నా, ఎక్కడన్నా ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నా, ఇది తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఒక ఆనందకర స్థితిలో వెళ్ళాలి. చీర్ఫుల్నెస్ అంటే ఏడుస్తా పోవద్దు పొద్దునే, ఒక ఆనందకర స్థితిలో వెళ్ళాలి. ఒక ఫేస్లో ఒక గ్లో ఉండాలా, ఒక చార్మింగ్ ఉండాలి, ఒక ప్రశాంతత ఉండాలి, తర్వాత ఒక చీర్ఫుల్నెస్ ఉండాలి. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నీ పని వేరే వాళ్ళకి చెప్పకముందే నిన్ను చూస్తేనే సగం పని అయిపోవాలి అక్కడ. దాన్నే ఏమంటారు? పర్సనాలిటీ. అంటే విగ్రహం. మనిషి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది విగ్రహానికే కదా. అంటే నీ పర్సనాలిటీ, నీ ఫేస్, నువ్వు వేసుకునే బట్టలు, నీ తీరు, నీ విధానం, అక్కడ నువ్వు కనబడేటటువంటి విధానం, తర్వాత నీ ఫేస్లో ఒక స్మైల్, దీంతోనే సగం పని కావాలి అక్కడ. అందుకే ఫస్ట్ చీర్ఫుల్నెస్. అది నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్ళినా, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, ఒక పని చేయడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా ఇది తప్పకుండా ఉండాలి. ఏడుపు మొహాలు వేసుకొని పోతే ఎవరు దగ్గర రానియరు, వాళ్ళే ఏడుస్తున్నారు, మళ్ళీ నీ మొహం చూసి ఇంకే ఏడుస్తారు అక్కడ. ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో దుఃఖం ఉంది, ఇంకా నువ్వు పోతే ఇంకా దుఃఖం పెరుగుతుంది. కొంతమంది ఫేసెస్ మనం చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ అబ్బా పొద్దున్నే లేచి వీళ్ళ ఫేస్ ఎందుకు చూసామని అనిపిస్తుంది, అంత దుఃఖమే. కాబట్టి చీర్ఫుల్నెస్ ఫస్ట్. రెండవది ఏంటి అంటే అవేర్నెస్. ఎందుకు అవేర్నెస్ కావాలి అక్కడ అంటే, ఒక పని మీద మనం వెళ్తున్నప్పుడు నైట్ ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, తెల్లారు లేచి మనం ఇక్కడికి వెళ్ళాలా, ఈ వర్క్ చేయాలి, అవునా, దానికి ఏమేమి కావాలా, సమకూర్చుకోవాలంటే అక్కడ ఏం కావాలా? అవేర్నెస్ కావాలి. తర్వాత మూడవది ఏంటంటే డెసిషన్ మేకింగ్ కూడా ఒకటి ఉండాలి మనిషికి. నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అధికారం కూడా ఉండాలి. ఇవాళ ఈ పని చేయాలంటే ఈ పని చేయాలంతే, వాట్ ఎవర్ ఎట్ ఎనీ కాస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి. డెసిషన్ మేకింగ్. అప్పుడు ఎప్పుడైతే మనము డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక తెలియకుండానే మన లోపల ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. ఆ ప్రశాంతతతో ట్రూత్ఫుల్గా ఉంటూ మనం ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, బయట వర్క్ చేస్తున్నప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఆఖరికి నైట్ వచ్చాక కూడా నీ శాంతి అనేది, నీ ప్రశాంతత అనేది నీకు ఎక్కడికి పోదు, అది నీతోనే ఉంటుంది. కాబట్టి ఎంత మనిషి బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నా, అవునా, ఈ రోబోటిక్ లైఫ్ స్టైల్లో, ఈ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్లో, ఎంత ఉరుకుల పరుగుల జీవితంలో అయినా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఈ 5 ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఒక ప్రశాంతకరమైన మనసును తీసుకొని ఒక ఆనందకర స్థితిలో, ఒక సుఖవంతమైనటువంటి స్థితిలో మనం ఆ వర్క్ ప్రొజెక్ట్ చేయలేనప్పుడు వేరే వాళ్ళు నీకు ఆ పని ఎందుకు చేస్తారు? అవునా? అందుకే ఫస్ట్ బాడీ, మైండ్, హార్ట్, అంటే లుక్, తర్వాత
నీ ఆలోచన విధానము, తర్వాత నీ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా నీ ఫేస్లో చాలా స్పష్టంగా కనబడతాయి. అందుకే అంటారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మొహం చూసి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, లోపల ఏం ప్రశాంతంగా ఉన్నారా, ఏదైనా రప్చర్ జరుగుతోందా లోపల అనేది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ముఖ కవళికలను బట్టి తెలిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నీ పర్సనాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ నీ వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ వస్తుంది. అంటే పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ టిప్ టాప్గా రెడీ కావడం కాదు నా ఉద్దేశం, అది కూడా కాదు. బట్టలతో మీకు గౌరవం రాదు, ఇది కూడా చెప్తున్నాను నేను. నువ్వు వేసుకునే బట్టలతో రెస్పెక్ట్ రాదు ఎప్పుడు కూడా. మీ యొక్క హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్, అంటే శరీరానికి ఒక భాష ఉంటుంది కదా. ఎంత మంచి బట్టలు వేసుకున్నా నీ బాడీ సరిగా లేదనుకో వేస్ట్ అది. ఆ టైంలో నీకు మెంటల్ పీస్ లేదనుకో అక్కడ కూడా ఏం పని జరగదు. కాబట్టి పర్సనాలిటీ అంటే ఏంటంటే నువ్వు ప్రొజెక్ట్ చేసేటటువంటి నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ ప్యాటర్న్స్, నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం, వీటన్నిటితోనే 50% వర్క్ అయిపోవాలి అక్కడ. మిగతా 50% ఆటోమేటిక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు 50% కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే మిగతా 50% వాళ్ళు చేసేస్తారు. కాబట్టి నువ్వు వేసేటటువంటి మొదటి అడుగు పర్ఫెక్ట్గా వెయ్యాలి ఎప్పుడు, ప్రతిరోజు కూడా. నాట్ ఓన్లీ ఎస్పెషల్లీ స్పెషల్ వర్క్స్ చేయడానికి వెళ్ళడం కాదు, చిన్న చిన్న పనులలో కూడా, చిన్న చిన్న వర్క్స్లో కూడా ఎప్పుడైతే మనము ఈ క్యాడెట్ అనేది మనం ఫామ్ చేసుకుంటామో తర్వాత మనోధైర్యము, కృతజ్ఞతాభావము, తర్వాత సమర్థత, నెక్స్ట్ మూడోది ఏంటి డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునేటటువంటి విధానం, ఇవి కరెక్ట్గా ఉండాలి. తర్వాత చీర్ఫుల్నెస్, అవేర్నెస్, తర్వాత వర్క్ చేసేటటువంటి విధానము, దానికి డెడికేషన్, వీటన్నిటికీ యాడ్ ఆన్ అయ్యేది ఏంటంటే ఎసెన్స్ ఇచ్చేది ఏంటంటే ట్రూత్ఫుల్నెస్, సత్యము. అది పని జరిగాక థ్యాంక్ఫుల్నెస్, జరిగినా జరగకపోయినా గ్రాటిట్యూడ్. కాబట్టి ఈ ఆధునిక సమాజంలో, ఈ అస్తవ్యస్త జీవితంలో మనిషి యొక్క జీవిత విధానం అనేది ఒక ప్రశాంతకరమైన దశలోకి వెళ్ళాలంటే ఈ 5 ఫార్ములాస్ తప్పకుండా పెట్టుకోవాలి, వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. ఇప్పుడు చాలామంది ఎట్లా పడితే అట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, ఎలా ఉంటే అలా తిరుగుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ రైట్ వే. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా ఉండు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దృష్టి పడేది దేనిపైన అంటే బాడీ పైన పడుతుంది, అవునా? బట్టల పైన పడుతుంది, మన దృష్టి పైన పడుతూ ఉంటుంది. తర్వాత మన మాటలు, మన చేతలు, మన కర్మలు, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి నువ్వు చేసే వర్క్కి. ఇదేది కరెక్ట్గా లేకుండా నేను కేవలం గొడ్డు లేక పనిచేస్తా అంటే ఆ పని సక్సెస్ కాదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం కదా. మనం ఎద్దునో గొడ్డునో కాదు కదా. మనం బఫెలోస్ లాగా మనం తిరగలేం కదా బయట. కాబట్టి వాటికి మనకి తేడా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు లేబర్ వర్క్ చేసేవాళ్ళైనా, ఒక కూలీ పనికి వెళ్ళే వాళ్ళైనా, ఒక శిల్పకారుడైనా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఎవరైనా సరే ప్రతి పనిని కూడా చాలా కళాత్మకంగా చేయాలి. చేసే పనిలో ఒక న్యూనెస్, కొత్తదనం అనేది చూపించాలా దాంట్లో. అప్పుడు ఏమైపోతుందంటే ప్రతి వాళ్ళు మన వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి వాళ్ళు మన వైపు అట్రాక్ట్. ఇప్పుడు చేసే పని, రొటీన్గా చేసే పని, నీకు కూడా రొటీన్గా చేసే పనులు చాలా ఉంటాయి. తెల్లారు లేవడము, తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రొటీన్గా ఉంటే బోర్ కొట్టదా? అంటే రోజు చేసే పనిలో కూడా కొత్తగా చేయడం నేర్చుకోవాలి. అంటే వెతకాలి, న్యూనెస్ అనేది వెతకాలి. వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే అది క్రియేటివ్ లివింగ్ అయిపోతుంది, సృజనాత్మకంగా జీవించడం. ధ్యానం నీకు ఏం నేర్పిస్తుంది? మెడిటేషన్లో ఒక వ్యక్తి నేర్చుకునేది ఏంటి? నువ్వు రోజు చేసే పనులే
క్రియేటివ్గా చేయి, కళాత్మకంగా చేయి, కొత్తగా చేయి. ఇన్నాళ్ళు ధ్యానం లేకుండా చేసావు, ఇప్పుడు ధ్యానపూర్వకంగా చేయి. ఇన్నాళ్ళు జాగృతి లేకుండా చేసావు, ఇప్పుడు జాగృతితో చేయి. ఇన్నాళ్ళు అసత్యంతో దీంతో దాంతో ఉన్నావు, ఇప్పుడు సత్యంతో ఉండు. అవునా? కాబట్టి ఈ కళాత్మకంగా జీవించేటటువంటి విధానము, తర్వాత కళాత్మకంగా చేసే వర్క్ను కూడా ఆర్టిస్టిక్గా చేయడము. ఒక చిత్రకారుడు ఒక బొమ్మను వేస్తే ఎంత దృష్టి పెట్టి వేస్తాడు, ఎంత లీనమైపోయి వేస్తాడు. అవునా? ఒక డాన్సర్ ఒక డాన్స్ వేస్తే ఎంత తన్మయత్వంలో వేస్తుంది. నీ కళాత్మకంగా జీవించే వాళ్ళు ఎలా జీవిస్తారు? అలా ప్రతి పనిని ఒక క్రియేటివ్గా చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే కొత్తదనం వస్తుంది. ఇప్పుడు టాలెంట్ కానీ స్కిల్స్ కానీ, అవునా, తర్వాత మనకు ఉండేటటువంటి కొన్ని రకాల ఎలిజిబిలిటీస్ కానీ, వీటికి ఎందుకు ప్రయారిటీ ఇస్తారు? డే టు డే రొటీన్ లైఫ్లో మనకి రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, డే బై డే. ఇవాళ ఉంది రేపు ఉండదు, రేపు ఉంది ఎల్లుండి ఉండదు, మారిపోతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఆ మార్పుకి తగ్గట్టు నువ్వు మోల్డ్ చేసుకొని నువ్వు ముందుకెళ్ళకపోతే నువ్వు వెనకబడిపోతావు, నీ జాబ్ పోతుంది. ఇవాళ రేపు జరిగేది అదే. అది ఏ కంపెనీ అయినా, ఇప్పుడు హాస్పిటల్స్లో తీసుకోండి, సాఫ్ట్వేర్లో తీసుకోండి, ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఇప్పుడు ఇదే జరుగుతుంది. అంటే మారుతున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా నువ్వు అప్డేట్ చేసుకోకపోతే, ఈ ప్రపంచానికి తగ్గట్టుగా నువ్వు మారకపోతే యు ఆర్ నోవేర్. నీకు అస్తిత్వం ఉండదు ప్రపంచంలో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక సమాజంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అయితేనేమి, ఈ టెక్నాలజీ అయితేనేమి మనుషులకు ఒకటి నేర్పిస్తోంది. ఏం నేర్పిస్తోంది చెప్పాలా? నువ్వు మారు అని. నువ్వు పాతకాలంలాగా బతికితే నడవదు, నువ్వు మారు ఫస్ట్. ఒకప్పుడు మనిషి లోపల మార్పు రావాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేది. బాడీ మారాలన్నా, మైండ్ చేంజ్ అవ్వాలన్నా, కొత్తది నేర్చుకోవాలన్నా. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టేసి నువ్వు నేర్చుకుంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అని బలవంతంగా మార్పిస్తోంది మనుషులని. ఇదే ఒక విధంగా దేవుడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి జీవితానికి ఆధారం అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు మారుతున్నారు మనుషులు. మారకపోతే అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, బ్రతుకు తెరువు లేదు. కాబట్టి ఆధునిక సమాజంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనిషి మెడ వంచుతోంది ఇప్పుడు. అవునా? సూక్ష్మంగా ఉండి తెలియకుండా వచ్చి మనుషులలో మార్పు తీసుకొస్తుంది కదా. ఎందుకంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మారుతున్నావు కదా, దానికోసం అప్డేట్ అవుతున్నావు కదా. సేమ్ ఓల్డ్ మైండ్ పెట్టుకొని, సేమ్ ఓల్డ్ తెలివితేటలు పెట్టుకొని నేను బ్రతుకుతా అంటే అది ఒప్పుకోవట్లా. యూ షుడ్ చేంజ్. దాని తగ్గట్టుగా నేను కూడా పరిగెత్తమంటోంది, దాని తగ్గట్టుగా నేను కూడా అప్డేట్ కామంటోంది. అందుకే ముసలోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకు వాడుతున్నారంటే ఇవాళ రేపు అన్నిటికీ అది కావాలి కాబట్టి. బ్రతికినా అది కావాలి, చచ్చిపోయినా అది కావాలి. అంటే ఎలాంటి మార్పు లేనటువంటి జీవితాల్లో కూడా మార్పు వస్తుంది బికాజ్ ఆఫ్ దిస్. కానీ ఈ మార్పు అనేది వికాసం వైపు వెళ్తే మంచిదే, కానీ వినాశనం వైపు వెళ్తుంది. అవునా? ఎందుకు వినాశనం వైపు వెళ్తుంది అంటే ఇక్కడ అది వాడే వాళ్ళకి జ్ఞానం లేదు, అది వాడే వాళ్ళకి బుద్ధి వికాసం లేదు. దానివల్ల ఏమైపోతుందంటే ఇక్కడ మంచి కంటే కూడా చెడే ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇవాళ రేపు జరిగేటటువంటి ఒక పెద్ద ప్రమాదం ఏంటి ఆధునిక సమాజంలో ఏంటి అంటే, ఇది ఎక్కువగా పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. అవునా? అంటే ఎస్పెషల్లీ మనకి 5 to 18 years లోపు పిల్లలు, 5 years నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లల మీద ఈ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. దీనివల్ల ఏమైపోతుందంటే వీళ్ళ జీవితాలన్నీ కూడా అది ఫ్లవరింగ్ కాకముందే, అంటే ఒక పువ్వు వికాసం జరగకముందే వాడిపోతున్నాయి మొగ్గలోనే. మనం చూస్తున్నాం ఆధునిక సమాజంలో.
అంటే ఒకటి పతనం అయిపోతున్నారు, 2 చచ్చిపోతున్నారు, అవునా? మూడవ రకంగా చెప్పాలంటే హంతకుల్లాగా తయారవుతున్నారు, అవునా? సమాజానికి వ్యతిరేకంగా పోతున్నారు, లేదా వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. నాకు 4-5 years నుంచి ఇది జరుగుతోంది ఎక్కువగా, మనం గమనిస్తున్నాం సొసైటీలో. అండ్ నిన్న సుప్రీంకోర్టు కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది, సుప్రీంకోర్టులో కూడా దీని గురించి. స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలంతా స్ట్రెస్కి, డిప్రెషన్కి, తర్వాత వాళ్ళు యాంగ్జైటీకి లోనైపోయి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తోంది అని చెప్పి క్వశ్చన్ చేసింది నిన్న సుప్రీంకోర్టు కూడా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది భారతదేశంలో, ఇది ఎలా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ చేసింది. దీని గురించి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది ఇది. అందుకే ప్రతి స్కూల్కి ఒక సైకియాట్రిస్ట్ ఉండాలా, ప్రతి స్కూల్కి ఒక కౌన్సిలర్ ఉండాలా. అండ్ తర్వాత ఈ ఎడ్యుకేషన్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలా. దీంట్లో కొంచెము ఈ మారల్స్, ఎథిక్స్, కొన్ని రకాల సబ్జెక్ట్స్ యాడ్ ఆన్ చేయాలా, దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే విత్తనం విషపూరితం అయిపోయినప్పుడు మొక్క బాగా ఎదగదు. ఒకటి, ఆ విత్తనం విషపూరితమైతే విత్తనంలో ఉండగానే సమస్య పోతుంది, అది కొంచెం చిన్న మొక్క కాగానే బాహ్య ప్రపంచాన్ని తట్టుకోలేక చచ్చిపోతుంది. ఇప్పుడు పిల్లల పరిస్థితి అంతే. 18-20 ఏళ్లకే మానసిక బానిసత్వం వచ్చేస్తుంది, మెంటల్ ఇల్నెస్ వచ్చేస్తుంది, పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి, సైకలాజికల్ ట్రైట్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి 20 ఏళ్ళు రాకముందే. అందుకే సమాజంలో ఇంత హింస జరుగుతోంది. ఈ హింస చేసే వాళ్ళంతా ఎవరు తెలుసా? 25 years లోపు వాళ్ళే. మీరు గమనించండి, మీరు ఏ కేస్ స్టడీ తీసుకున్నా 25 సంవత్సరాల లోపు వాళ్ళే హింస చేస్తున్నారు ఎక్కువగా. అది దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఇంకే రాబరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదంతా 25 నుంచి 16 to 25 లోపు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఈ నేరం అంతా. ఎందుకు జరుగుతోంది ఇది? సమాజం ఎట్టిపోతుంది? దీని గురించి ప్రతి వాళ్ళు ఆలోచించాలా. ఎందుకంటే ఈ పిల్లలంతా ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇలా చచ్చిపోతూ వచ్చారనుకో, భవిష్యత్తులో మనిషి అనేవాడు ఉండడు ఇక భూమి మీద. ఈ ప్రమాదం రాబోతోంది. అందుకే సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి, చెప్పేటటువంటి విధానం మార్చాలి. పిల్లలంతా చచ్చిపోతున్నారు, గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, టీచర్స్ ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఇది క్వశ్చన్ చేసింది మొన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకి వాళ్ళు బలహీనపడిపోయి, భయపడి, మనోధైర్యం లేక ఈ సూసైడ్స్ చేసుకోవడము, లేదా వేరే వాళ్ళని హింసించడము, డ్రగ్ ఎడిక్షన్స్, ఆల్కహాల్ ఎడిక్షన్స్, స్మోకింగ్ ఎడిక్షన్స్, ఇవి ఎక్కువైపోయినాయి పిల్లలు. అంటే లైఫ్ అంతా కూడా, అంటే వికాసం జరగక ముందే విత్తనంలోనే చచ్చిపోతున్నాయి, మొగ్గలోనే చచ్చిపోతుంది అది. ఇంకా రాబోయే తరాలు ఎక్కడుంటాయి? ఇంకా ఉండవు. ఈ జనరేషన్తోనే స్టాప్ అయిపోతుంది ఇంకా. కాబట్టి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి దీని గురించి. ఎందుకంటే ఇది మినిమము, మనిషిలాగా భూమి మీద పుట్టినందుకు ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ ఆధునిక సమాజంలో, ఈ అస్తవ్యస్త జీవితంలో మనిషి శాంతి కొరకు, స్వేచ్ఛ కొరకు, ఆనందం కొరకు అన్వేషణ చేస్తున్నాడు. కానీ అంతటా అశాంతి దొరుకుతోంది, అవునా? అంతటా బానిసత్వమే దొరుకుతోంది. ఎందుకు అంటే మనిషి కొన్ని రకాల అలవాట్లని మార్చుకోవాలి. ఏది ఎంత అవసరమో అంతవరకే దానికి పరిమితం కావాలి. అతి అనేది పనికిరాదు. టెక్నాలజీ అవసరమే, కనుక దానికి ఎడిక్షన్ పనికిరాదు. స్మార్ట్ ఫోన్ అవసరమే, కానీ దాని ఎడిక్షన్ పనికిరాదు.
మనిషికి జీవితంలో అన్ని అవసరాలే. అవసరం అనేది కోరికలాగా మారద్దు. అవసరం కోరిక అయిపోయినప్పుడు మనిషి పతనం అవుతాడు. అక్కడ కోరిక ఏం చేస్తుంది? ఇంకా అదే, ఇంకా అదే, ఇంకా సంపాదించు, లేదా ఇంకా వెళ్ళిపో, ఇంకా ఎంజాయ్ చేయి, ఇంకా ఎంజాయ్ చేయి అని చెప్తుంది. అవసరం వేరు, కోరిక వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకొని మనిషి యొక్క జీవిత వికాసం చేసుకుంటే అప్పుడు ఆధునిక సమాజంలో ఒక వ్యక్తి అనేవాడు నిలబడతాడు. లేకపోతే రాను రాను ఏమైపోతుందంటే మనిషి అనేవాడు చరిత్రలో నిలిచిపోతాడు, భూమి మీద నిలబడు. ఇక రాబోయే తరాలన్నీ అలాగే వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, ఈ 90 ఇయర్స్ 70 ఇయర్స్ ఉండే వాళ్ళ వరకు ప్రతి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం తీసుకుంటే. అండ్ ఇంకొకటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఏమొస్తున్నాయి ఈ మధ్యకాలంలో అంటే కుటుంబ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్, ఈ రెండు పతనం అయిపోతున్నాయి, బలహీనం అయిపోతున్నాయి. చూస్తున్నాం కదా, చంపేస్తున్నారు. ఎన్ని క్రైమ్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నారు. సిల్లీ రీజన్స్ ఫర్, అది పెద్ద ఇష్యూ కూడా కాదు, చాలా చిన్న చిన్న కారణాలతో చంపేస్తున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోయినాయి, అవునా? ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోయినాయి. ఫ్యామిలీ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయింది, కుటుంబ వ్యవస్థ పోయింది. అంటే పునాదే కదిలిపోయింది. ఇక పిల్లలు ఏమి ఎదుగుతారు? ఇక ఫౌండేషనే లేకుండా బిల్డింగ్ ఎట్లా నిలబడుతుంది? ఇప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళిద్దరూ, తప్పు చేసినవాడు బాగానే ఉన్నాడు, చచ్చిపోయినవాడు బాగానే ఉంటాడు, ఈ పిల్లలు ఆగమవుతున్నారు మధ్యలో. ఇక్కడ ఎఫెక్ట్ పడేది ఎక్కడ? ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే పిల్లల మీద పడుతుంది. పిల్లలంతా అనాథాలు అయిపోతున్నారు. అనాథాలు అయిపోయి వాడు ఏం చేస్తాడు? రేపు వాడు దొంగన్న అవుతాడు, మోసగాడన్న అవుతాడు, వాడు ఇంకేదో తప్పుదారిలో పోతాడు. తల్లిదండ్రి ఉంటేనే పిల్లలు చక్కగా లేరు. ఇక వాళ్ళ అండదండ లేకుండా బజార్లో పడ్డాడు అనుకో, వాడు తప్పనే చేస్తాడు. వాడు రేపు బిచ్చగాడన్నా కావచ్చు, రేపు స్మగ్లింగ్ అన్న చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు, దొంగన్న కావచ్చు. దీనివల్ల నేరాలు ఘోరాలు సమాజంలో పెరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మనిషి ప్రశాంతకరమైన జీవితం కావాలంటే ఒంటరిగా ఉన్నా, ఏ రిలేషన్షిప్లో ఉన్నా కరెక్ట్గా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత ఈ ఉండేటటువంటి విధానాన్ని కూడా మార్చుకోవాలి ఫస్ట్. ఆ విధానం ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు మన జీవితం మారుతుంది. దానికి మళ్ళీ ఏం కావాలి? ఒక సిస్టమేటిక్ లైఫ్ కావాలి. ఆ సిస్టమేటిక్ లైఫ్ ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే ఫస్ట్ మనం చెప్పుకుంటున్నట్టు మనం చేసేటటువంటి పని, మన జీవిత విధానము, మనం ఎంచుకున్నటువంటి మన లక్ష్యము, మనం దేనికోసం జీవిస్తున్నాము, ఏం చేయడానికి జీవిస్తున్నాము, మన లైఫ్ పర్పస్ ఏంటి, మన లక్ష్యం ఏంటి. తర్వాత లక్ష్యము గమ్యము ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటున్నాం, ఎలాంటి మనుషులతో ఉంటున్నాం, ఎలాంటి కమ్యూనిటీలో ఉంటున్నాం, మనం గిరిగీసుకొని బతుకుతున్నామా లేదంటే స్వేచ్ఛగా బతుకుతున్నామా, బావిలో కప్పల్లాగా ఉన్నామా ఆకాశంలో పక్షుల్లాగా ఎగురుతున్నామా, నిజంగా మనకి స్వేచ్ఛ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలాంటి బానిసత్వంలో మనం జీవిస్తున్నాం. ప్రతి మనిషి మార్నింగ్ లేచాక అది ఎవరైనా కానీ ధ్యాని కానీ పరధ్యాని కానీ ఎవరైనా కానీ ఒక విషయం ఆలోచించాలి. ఏంటంటే నాకున్న శరీర బానిసత్వం ఏంటి, మానసిక బానిసత్వం ఏంటి, నేను దేనికి ఎడిక్ట్ అయిపోతున్నా అన్న విషయం ఆలోచించాలి ఫస్ట్. మనలో ఉండే నెగిటివిటీస్ ఏంటి దాని గురించి ఆలోచించాలి. బట్ ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అదే రోజు. కోరిక కూడా కాదమ్మా, అది ఒక వ్యసనం. అది కోరిక ఇప్పుడు అవసరం అనేది మితిమీరిపోయిందనుకోండి, అది వ్యసనం అయిపోతుంది, ఇది కోరిక అయిపోతుంది. మీరు అన్నట్టు ఈ కోరిక మితిమీరిపోతే వ్యసనం అయిపోతుంది.
అవసరము, కోరిక, వ్యసనం. అది లేకుండా నేను బతకలేను, అవునా? దాన్ని చూడకపోతే నేను ఉండలేను, ఇది వ్యసనం. వాళ్ళు లేకుండా నేను చచ్చిపోతా, నేను ఒంటరిగా ఎట్లా బతకాలా? చాలామంది ముసలోళ్ళంతా ఏం చేస్తారు, ఎవరు లేకపోతే నేను ఎందుకు బతకాలని చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోవాలా? ఇప్పుడు భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, అది ఉన్నంత వరకు బ్రతకాలా వద్దా? బలవంతంగా ప్రాణం తీసుకునే హక్కు నీకు లేదు కదా. చాలామంది ఏం చేస్తారు, ఒంటరి అయిపోయానని, ఎవరు లేరని. ఇంకొకటి, వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే బ్రతికుండే శవం లెక్క బతుకుతారు. ఒంటరిగా ఉన్నవాళ్ళు, అవునా, ఈ అనాథల్లాగా బతికేవాళ్ళు, ఈ బంధాలను దూరమైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే మరణం అనేది ఒకేసారి వస్తుంది, కానీ వీళ్ళు 1000 సార్లు చచ్చిపోయి బతుకుతారు. మరణం వచ్చేలోపు మానసికంగా చచ్చిపోతారు, శారీరకంగా చచ్చిపోతారు, హృదయపరంగా చచ్చిపోతారు. అంటే బ్రతుకున్న శవాలు లెక్క బతుకుతారు. వీళ్ళలో జీవం ఉండదు, చైతన్యం ఉండదు, ఒక స్ఫూర్తి ఉండదు. చూస్తున్నాం కదా మనం చాలామందిని. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒంటరితనం అనేది ఒక వరం, శాపం కాదు. ఈ బంధాలని నువ్వు పుట్టాక వచ్చాయి. అది తల్లితో అయినా, తండ్రితో అయినా, కుటుంబం అయినా, ఎవరైనా కానీ నువ్వు పుట్టాక వచ్చాయి. నువ్వు పుట్టక ముందు నీకు ఇవి లేవు. నువ్వు పుట్టుకతో ఏం పట్టుకొని రాలే. నీకు శరీరం వచ్చాక ఇవన్నీ వచ్చాయి. నువ్వు ఒంటరిగా పుట్టావు, రేపు ఒంటరిగా వెళ్ళిపోతావు. ఇంత ప్రేమించే నీ వాళ్ళే రేపు చచ్చిపోయాక తీసేయి, పడేసేయి అంటారు. వాసన వస్తుంది తీసేయి అంటారు. ఎక్కడ బంధాలు ఇవన్నీ? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే బంధం విలువ. ఇంతగా ప్రేమించే నీ భార్య, ఇంతగా ప్రేమించే నీ భర్త, నీ పిల్లలు నువ్వు చచ్చిపోయాక నీ శవాన్ని చూడడానికి భయపడతారు. అమ్మో దయ్యమే పట్టుకుంటావని. ఇట్స్ ట్రూ, ఇది సత్యం. ఇది కాబట్టి ఒంటరితనం అనేది ఒక వరం. ఎందుకు అంటే మనం కుటుంబంతో ఉన్నంతకాలం, బంధాల్లో ఉన్నంతకాలం, బాధ్యతల్లో ఉన్నంతకాలం మన గురించి మనం ఆలోచించము. ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచిస్తాం. మన జీవితం ఏంటి, మన శరీరం ఏంటి, మన మనసు ఏంటి, మనం ఏం చేశాము, ఏం సాధించాం అని అప్పుడు థాట్ ప్రాసెస్ వస్తుంది. అప్పటిదాకా రాదు. అందుకే ఏకాంతం అనేది, ఒంటరితనం అనేది మనిషికి చాలా అవసరం. అందుకే ప్రకృతి కానీ, ఈ యూనివర్స్ కానీ బంధాలను ఇస్తుంది, బంధాలను దూరం చేస్తుంది. కుటుంబంలో పడేస్తుంది, వాళ్ళ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఒక అర్థం చేపిస్తుంది ఏంటంటే ఈ బంధాలు శాశ్వతం కాదు. వెళ్ళిపోతే ఏదో నాడు నువ్వు తయారుగా ఉండు. అవి వెళ్ళిపోతే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు. బ్రతికుండి దూరమైనా, చచ్చిపోయి దూరమైనా దూరం అవుతారు. దిస్ ఈస్ ద డెస్టినీ, అంతే. ఎందుకంటే మనం కూడా శాశ్వతం కాదు కదా, ఏదో నాడు వెళ్ళిపోతాం కదా మనం కూడా. మనం శాశ్వతం అయితే బంధాలు శాశ్వతం అవుతాయి. మనమే కానప్పుడు వాళ్ళు ఎట్లా శాశ్వతం అవుతారు? కాబట్టి ఒంటరితనం అనేది ఒక వరం, గాడ్ గిఫ్టెడ్. నీకు ఏకాంతం దొరికింది, ఒంటరితనం దొరికిందంటే హాయిగా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలా. ఇన్నాళ్ళు మంది కోసం బతికావు, ఇప్పుడు నీ కోసం నువ్వు బతుకు. ఇన్నాళ్ళు కొడుకు కోసం, కూతురు కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం బతుకుతారు. బంధాలు ఉంటే ఏముంది, వాళ్ళకి చాకరీ చేయడమే సరిపోతుంది, అవునా? వాళ్ళని పెంచుడు, వాళ్ళ కొరకు సంపాదించుడు, వాళ్ళకి చాకరీ చేయడు, మళ్ళీ వాళ్ళు ఏమనంటే పడడం, వాళ్ళ మాటలు పడాలా, అని పడాలి. ఒంటరిగా ఉన్నాం అనుకో ఏముండదు, ఇక గోల, హాయిగా ఉంటుంది లైఫ్ అనేది. కాబట్టి ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయగలగాల మనిషి. ఏకాంతం, ఒంటరితనం అనేది మనిషికి స్వేచ్ఛ వచ్చినట్టు. నువ్వు ఒంటరి అయ్యావంటే నీకు స్వేచ్ఛ వచ్చినట్టు. స్వేచ్ఛకి ఎవరైనా భయపడతారా? బానిసత్వానికి భయపడాలి కదా, స్వేచ్ఛకి ఎందుకు భయపడతారు? అంటే ఈనాడు బానిసలాగుండి అలవాటైంది అన్నట్టు. ఆ బానిసత్వమే స్వేచ్ఛ అనుకుంటున్నారు, బానిసత్వాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నారు. అంటే పంజరంలో ఒక పక్షి, ఓ 20 సంవత్సరాలు పంజరంలో ఉన్నటువంటి పక్షిని దానికి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి మీరు బయటికి తీసుకెళ్ళి వదిలేస్తే అది ఎగరదు, మళ్ళీ పంజరంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి పంజరంలో ఉండడం అలవాటైంది. ఇప్పుడు మీకు కూడా బంధాల్లో ఉండడం అలవాటై ఒంటరితనం రాగానే ఏడుస్తారు. ఎందుకంటే నాకు రెక్కలు ఉన్నాయి, నేను పక్షిని, నేను ఆకాశంలో ఎగురుతా, ఇన్నాళ్ళు నేను బందికానాలో ఉన్నా, ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది, ఆకాశంలో హాయి ఎగరాలన్న విషయం ఆ పక్షి మర్చిపోయింది. అండ్ అదేవిధంగా మనిషి కూడా
నాకు జ్ఞానం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళాలి, నా లోపల కూడా రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కల్ని ఓపెన్ చేయాలా, నేను కూడా హాయిగా ముక్తి ఆకాశంలో ఎగరాలి అనేటటువంటి విషయం మనిషి కూడా మర్చిపోయాడు. దీనివల్ల ప్రశాంతత లేదు, ఆనందం లేదు. అందుకే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే స్వేచ్ఛ, ఆనందం. ఈ స్వేచ్ఛ, ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆ శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట మైత్రీ భావన ఉంటుంది. ఇవన్నీ ఉంటే మానవత్వం ఉంటుంది. ఇవన్నీ మనిషికి రావాలంటే జీవితాన్ని చాలా సిస్టమేటిక్గా జీవించాలా. అవకాశం వచ్చినప్పుడు, ఏకాంతం వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు మనిషి తన గురించి తను ఆలోచించాలి. 100 మందిలో ఉన్నా నేను ఒంటరి అని చెప్పి అనుకోవాలా. అప్పుడు నీకు శాంతి వస్తుంది. నీ చుట్టూ 1,00,000 మంది ఉండొచ్చు, ప్రపంచమే నీ వెనకాల ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటరి అని ఎప్పుడైతే ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని నువ్వు ఇష్టపడడం ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకు ఆటోమేటిక్గా శాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే నీ ఆనందానికి, నీ సంతోషానికి వేరే వాళ్ళు కారణం కాదు, నువ్వే కారణం అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అక్కడ నీకు శాంతి వచ్చేస్తుంది. అవునా? నీ జీవితాన్ని జీవించడానికి నువ్వు పుట్టావు, ఇతరులను ఉద్ధరించడానికి నువ్వు పుట్టలే, ఇతరులను మార్చడానికి నువ్వు పుట్టలే. నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ జీవితంలో గుణపాఠం నేర్చుకోవడానికి, ఒక అనుభవాన్ని తీసుకోవడానికి, లేదా ప్రకృతిని అధ్యయనం చేయడానికి, ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి, విశ్వాన్ని అధ్యయనం చేయడానికి నీకు ఈ మానవ జన్మ అనేది ఒక వరం లాగా వచ్చింది. మందిని ఉద్ధరించడానికి కాదు, మంది కోసం బతకడానికి రాలేదు, మన కోసం మనం జీవించడానికి వచ్చింది అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అక్కడ నీకు ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచం కోసం, కుటుంబం కోసము, మంది కోసం బతుకుడు కాదు, మీకోసం మీరు జీవించండి. ఇక్కడ మీ అంటే కేవలం మీరే, మీ ఫ్యామిలీ రాదు, ఇక్కడ మీ వాళ్ళు రారు. ఇక్కడ నేనంటూ ఉన్నాను, నాకంటూ ఒక లైఫ్ ఉంది, అవునా, నాకంటూ ఒక అంబిషన్ ఉంది, నేనంటూ ఇది చేయగలను అని ఎప్పుడైతే మీకు ఒక కాన్ఫిడెన్స్ మీ మీద మీకు వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి ప్రశాంతత రావాలి. అది ఏ సమాజమైనా, ఆధునిక సమాజం కావచ్చు, గత సమాజం కావచ్చు, ఈ అస్తవ్యస్త జీవితం కావచ్చు, ఎందులో అయినా సరే ఒక పీస్ ఆఫ్ మైండ్తో మనిషి జీవించాలంటే మాత్రం తప్పకుండా ఈ క్యాడెట్, తర్వాత క్యాడరు, నెక్స్ట్ వర్తమానంలో జీవించడం, తర్వాత నీ కోసం నువ్వు జీవించడం అలవాటు చేసుకో. ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి లైఫ్ అనేది ఒక గిఫ్ట్, మానవ జన్మ, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మనం వచ్చింది మన గురించి మనం తెలుసుకోవడానికి, మంది జీవితాల్లో ఇంటర్ఫియర్ అయిపోయి పోవడానికి కాదు, మన కోసం మనం జీవించడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి లైఫ్ వచ్చింది. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నీకంటూ లైఫ్ ఉంది. దాన్ని హ్యాపీగా లీడ్ చేయడం నేర్చుకో. హ్యాపీగా లీడ్ చేయడానికి నేను డబ్బే అవసరం లేదు, ఆనందంగా జీవించడానికి ప్రపంచ సుఖాలేం అవసరం లేదు. నీ లోపల హ్యాపీనెస్ ఉంటే బయట హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను తీసుకెళ్ళి ఎడారిలో పడేని కాక అడవిలో పడేని, ఎక్కడ నుండు నీ ఆనందం నీతో ఉంటుంది. నీ లోపల ఇన్నర్ బ్లిస్ లేదనుకో, అవుటర్ బ్లిస్ నీకు రాదు. నేను తీసుకెళ్ళి ఎంత పెద్ద మేడలో పెట్టినా, ఎంత పెద్ద మహల్లో పెట్టినా నీకు శాంతి రాదు, ఆనందం రాదు, ఎందుకంటే నీ లోపల లేదు కదా. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా కానీ స్వేచ్ఛ, ఆనందం మనిషి యొక్క జీవిత లక్ష్యం. ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఇదే. ఈ స్వేచ్ఛ కోసమే యుద్ధాలు జరిగాయి, అవునా, ఈ స్వేచ్ఛ కోసమే ఉద్యమాలు వచ్చినాయి, ఈ స్వేచ్ఛ కోసమే సంస్కరణలు వచ్చినాయి, అవునా. ప్రతి యుద్ధం ఎందుకు జరిగింది? ఎవరు అధీనంలో ఉండడానికి ఇష్టపడరు, మాకు ఫ్రీడమ్ కావాలంటారు. ఎందుకు ఫ్రీడమ్ కావాలా? నాకు నచ్చినట్టు బతకడానికి, అవునా. అయినా వచ్చిందా ఫ్రీడమ్? రాలే కదా. ఈ ఫ్రీడమ్ పేరు మీద కూడా మళ్ళీ స్లేవరీ అని వచ్చింది. ఎక్కడొక చోట బానిస అవుతూనే ఉన్నాడు కదా మనిషి. సమాజపరంగా వచ్చింది కానీ వ్యక్తిపరంగా రాలేదు కదా, ఇంకా బానిసత్వంలోనే ఉన్నాడు. కాబట్టి
ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి? జ్ఞానోదయం అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, అంటే టోటల్ ఫ్రీడమ్, అల్టిమేట్ ఫ్రీడమ్. అంటే అన్నిటి నుంచి, అంటే బంధాల నుంచి, బాంధవ్యాల నుంచి, శరీరం నుంచి, మనసు నుండి, సమాజం నుండి, కట్టుబాట్ల నుండి, రకరకాల స్థితిగతుల నుండి, ఆఖరికి నీ నుండి నీకు కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ వస్తే అప్పుడు మనిషికి ఆనందం వచ్చేస్తుంది. అది వస్తేనే ఒక జీవితం అనేది సార్థకమైపోతుంది. కాబట్టి ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఎసెన్స్ ఏంటి ఈ సబ్జెక్ట్ కంటే, సింపుల్గా చెప్పాలంటే జ్ఞానము. ఫస్ట్ది ఏంటి? నీ లోపల ఫ్లవరింగ్ జరగాలి, అంటే జ్ఞాన వికాసం జరగాలి. ఎప్పుడైతే జ్ఞాన వికాసం జరుగుతుందో అక్కడ నీ జీవితంలో ధర్మం వచ్చేస్తుంది. జ్ఞాన వికాసం జరిగితే ధర్మం వచ్చేస్తుంది. ఆ ధర్మం ఎక్కడైతే వస్తుందో నీ లోపల ప్రేమ ఉదయిస్తుంది. అంటే హృదయ కమలం, హృదయ కమలం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మైత్రీ భావన వచ్చేస్తుంది. మైత్రీ భావన అంటే విశ్వ వసుదైవ కుటుంబకం. ఆ మైత్రీ భావనలోకి వచ్చేస్తారు. అంటే ఫస్ట్ జ్ఞాన వికాసము, ధర్మ వికాసము, ప్రేమ వికాసము, మైత్రి వికాసం, ఈ 4 జరిగితే అప్పుడు జీవితం సంపూర్ణమైపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నీకు ప్రశాంతత వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.